This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండి. సో స్టార్ట్ చేద్దాం. ఫైనల్ గా ఫ్రైడేకి వచ్చాం కాబట్టి నెక్స్ట్ 2 days నా బాధ మీకు ఉండదు. సో పని ప్రాక్టీస్ చేసుకోవాలి ఎనీవే. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ద రిమైనింగ్ మనం స్నాప్ షాట్స్ గురించి, ఆ తర్వాత ఫస్ట్ వచ్చి మనం వాల్యూమ్స్ గురించి మాట్లాడదామండి. వాల్యూమ్స్ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఆ వాల్యూమ్స్ ఏంటి, దాని సంగతి ఏంటి, ఆ తర్వాత ఏది ఎక్కడ వాడాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు క్రియేట్ వాల్యూమ్ అన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, మీకు టోటల్ గా 5 types ఆఫ్ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయండి. జనరల్ పర్పస్, ప్రొవిజన్ ఐఆప్స్, ఆ తర్వాత SC1, ST1, స్టాండర్డ్. సో ఫస్ట్ టూ వచ్చి మీకు జనరల్ పర్పస్ అండ్ IO1 వచ్చి SSD బేస్డ్ అండి, మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండిట్లో కూడా జనరల్ పర్పస్ కి తక్కువ, వేరే ప్రొవిజన్ ఐఆప్స్ వచ్చి చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీకు ప్రొవిజన్ అన్నిట్లో కల్లా కాస్ట్లీ ఏంటంటే ప్రొవిజన్ ఐఆప్స్ కాస్ట్లీ అండి. అన్నిటికంటే చీపర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ అన్నమాట ఈ రెండిట్లో. సో మనం ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 GB తీసుకున్నాం, 200 GB తీసుకున్నాం, ఆ డిస్క్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, బైక్ కొంటే అబ్బా నీ బైక్ పవర్ ఎంత అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఓకే, సో ఆబ్వియస్ గా సీసీలో చెప్తారు. 350 బుల్లెట్ అయితే 350 cc అని, లేకపోతే పల్సర్ వాళ్ళు 200 cc అని, ఏదో ఒక అపాచీ 150 cc ఆర్టీఆర్ ఏదో చెప్తారు, సీసీలో చెప్తారు యాక్చువల్ గా. అలాగే మీ ఊరికి ఎలా వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200 kilometers అని చెప్తారు, కానీ 30 లక్షల సెంటీమీటర్లు అని చెప్పరు కదా, చెప్పొచ్చు టెక్నికల్ గా కన్వర్ట్ చేసి. అలాగే అలాగే ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా దేని మీద రిలై అయి ఉంటుందంటే ఐఆప్స్ మీద ఉంటుందండి. ఐఆప్స్ అంటే ఐఓపిఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ లో ఎన్నిసార్లు ఇన్పుట్ ఎన్నిసార్లు అవుట్పుట్ చేస్తుంది అని చెప్పి, ఇది బేసిక్ గా స్టోరేజ్ టీమ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. బట్ మీ విషయంలో మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, మీకు ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది, మీకు రైల్వే స్టేషన్ లో ఆర్ బ్యాంక్ లో, ఇక్కడ మనం బ్యాంక్ డిపాజిట్ చేయడానికి వెళ్ళాం అనుకోండి. ఓకే, సో క్యాషియర్ ఉంటాడు, మీరు డబ్బులు డిపాజిట్ చేయాలి బేసిక్ గా. నా ఇప్పుడు మీరు ఏం చెప్తారు? సో ఒక పెద్ద లైన్ ఉంటుంది. సో ఒక క్యాషియర్ కొన్నిసార్లు గమనించినట్లయితే కొన్ని దగ్గర ఏంటంటే క్యాషియర్ చాలా తొందరగా చేస్తాడు, టక్ 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 ఒక గంటలో 30 మంది తీసుకుంటాడు. కొందరు ఏం చేస్తారో చిన్నగా తొందర లేకుండా 15 మంది తీసుకుంటారు. అక్కడ దేని బట్టి నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్ వర్ బీన్ హ్యాండిల్డ్ అని చెప్పి మీరు పర్ఫార్మెన్స్ బయటికి తీయచ్చు. ఓకే, పలానా క్యాషియర్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, అతను అయితే తొందరగా చేస్తాడని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోతారు బేసిక్ గా. ఓకే, అలాగే ప్రతి ఒక్క దానికి కూడా బెంచ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి డిస్క్ వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అనేది మీకు బెంచ్ మార్కింగ్ అండి. ఓకేనా? సో ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్క డిస్క్ కి ఒక ఐఆప్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే జనరల్ పర్పస్ గురించి డిస్కస్ చేయాలి. సో జనరల్ పర్పస్ ఆర్ GP2 కి ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ మినిమం వచ్చి 1 GB అండి. డ్రైవ్ వచ్చి మినిమం 1 GB ఉంటుంది. మాక్సిమం ఎక్కడ దాకా పోవచ్చు అంటే మీకు 16 TB దాకా వెళ్ళొచ్చు. మీకు మాక్సిమము 16 TB దాకా వెళ్ళొచ్చు. సో కాబట్టి అంతకంటే పోలేమనమాట. కానీ మీరు ఏం చేయొచ్చు, ఒక సర్వర్‌కి ఇప్పుడు 16 TB కంటే ఎక్కువ కావాలంటే ఏం చేయాలండి? ఇంకోటి అసైన్ చేసుకోవచ్చండి. వాల్యూమ్స్ మాక్సిమం ఎంత ఉంటాయి? 16 ఎంతో ఉండయి. దానికి కూడా కౌంట్ ఉంది. బట్ మీరు ఏం చేయొచ్చంటే మల్టిపుల్ అసైన్ చేసుకోవచ్చనమాట. ఓకే, సో మినిమం 1, మాక్సిమం 16. సో అయితే ఇక్కడ ఐఆప్స్ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ఐఆప్స్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే, నేనేం చేస్తాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి GP2 అంటాను. GP2 జనరల్ పర్పస్ 2 అంటాను. సో ఇది వచ్చి యాస్ ఐ సెడ్ మినిమం అండ్ మాక్సిమం వచ్చి మీకు ఆల్రెడీ ఇచ్చున్నాడు ఇక్కడ. ఓకే, మినిమం అండ్ మాక్సిమం ఇక్కడ ఉంటుంది అనమాట. నౌ దీని ఐఆప్స్ క్యాలిక్యులేషన్ ఏమంటుందంటే, ఫస్ట్ మినిమం వచ్చి మినిమం ఐఆప్స్ వచ్చి మీరు చూసినట్లయితే 100 అండి. మ్యాక్స్ వచ్చి ఐ థింక్ ఈ మధ్య పెంచారు, 16,000కో 20,000కో చేశారు. ఎంత ఉంది ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్‌గా. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇంకో 2 సున్నాలు యాడ్ చేశాను అనుకోండి కావాలని. 16,000, ఓకే, 16,000 మాక్సిమం వచ్చి 16,000 అన్నమాట. సో మీరు ఒక డ్రైవ్ తీసుకున్నప్పుడు మినిమమ్ GP2లో మినిమం ఐఆప్స్ వచ్చి మీకు 100, మాక్సిమం వచ్చి 16,000. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే మీకు, ఓకే, స్టోరేజ్ 1 GB స్టోరేజ్ స్పేస్ కి మీకు 3 ఐఆప్స్ వస్తాయండి. 1 GB మీరు తీసుకుంటే మీకు దానికి 3 ఐఆప్స్ వస్తాయి. 10 GB తీసుకుంటే 30 రావు. అదే మినిమం, అందుకే మినిమం పెట్టాను యాక్చువల్‌గా. ఓకేనా? మినిమం 100,
ఓకే, కాబట్టి నేను 300 తీసుకున్నాను అనుకోండి, 300 ఇంటూ 3 ఎంత 9, కాబట్టి నాకు 900 ఐఆప్స్ వస్తాయి. చూడండి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు ఇప్పుడు 20 ఇచ్చారనుకోండి, 20 ఇంటూ 3 60 రాదు, మినిమం 100 వస్తుంది. ఓకేనా, ఐఆప్స్ లెఫ్ట్ సైడ్ మినిమం 100 వస్తుంది. ఇది వచ్చి బర్స్ట్ కోసం, బర్స్ట్ లేండి, దీన్ని ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు మీకు. అదే 30 ఇచ్చాను అనుకోండి, 33 90 రాదనమాట. అదే 35 ఇచ్చాను అనుకోండి, 5 3 జార్ 15, 3 3 జార్ 9 10 105 రావాలి. యాక్చువల్ గా మీరు చూసారంటే 35 ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే 105 వచ్చింది చూడండి. సో కాబట్టి మినిమం 100, ప్రతి ఒక్క 1 జీబీకి మీకు ఎంత దూరం. షేరింగ్ పోయిందండి. సారీ, స్క్రీన్ పోయిందా? ఓకే, నేను పొరపాటున క్లిక్ చేసినట్టున్నాను. ఓకే, వచ్చిందా? ఓకే, సారీ అబౌట్ దట్. సో నేను ఏదో క్లిక్ చేసేసాను పొరపాటున. ఓకే, సో మీకు ఏమవుతుందంటే ఏమవుతుంది, మీకు 1 జీబీకి 3 ఐఆప్స్ వస్తుంది, మినిమం 100 జీబీ, మినిమం 100 ఐఆప్స్ అనమాట. మాక్సిమం ఎంత వరకు పోతుంది, 16,000 వరకు పోతుంది. అంతేగాని నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 టెరాబైట్స్ కదా, అంటే 16,000 ఇస్తే 16 ఇంటూ 3 మీకు 48,000 రాదండి, మాక్సిమం 16,000 వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద స్టోరేజ్ అసైన్ చేసేటప్పుడు బెటర్ ఏంటంటే 5333 ఇచ్చారు అనుకోండి, ఆర్ 33 ఇస్తే 15,009 334 అని ఇచ్చారు అనుకోండి, యాక్చువల్ గా ఆర్ 33 సరిపోతుంది అప్రాక్సిమేట్లీ. అంటే మీకు 10 TB స్టోరేజ్ కావాల్సి వచ్చింది అనుకోండి, 5 TBలుగా తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది ఒక 16,000 ఐఆప్స్, దానికి ఒక 16,000 ఐఆప్స్ వస్తుంది. అలా కాకుండా రెండు కలిపి 10 TB తీసుకున్నారు అనుకోండి, 13 30,000 రాదు, మాక్సిమం 16,000 వస్తుంది అనమాట. ఓకే, సో ఈ GP2కి ఈ విధంగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మినిమం వచ్చి 1 GB, మాక్సిమం 16 TB, మినిమం ఐఆప్స్ వచ్చి 100, మాక్సిమం వచ్చి 16,000. ఓకే, సో దానికి అనుగుణంగా మీరు డివైడ్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను ఎలా డివైడ్ చేసుకోవాలి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. బేస్ లైన్ 3 ఐఆప్స్ పర్ GB అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే IO1కి వెళ్దాం. IO1లో ఐ థింక్ 4 GB ఇస్ ద లీస్ట్ అనుకుంటాను. IO1కి వచ్చాను అనుకోండి, మినిమం 4 GB అనమాట. సో ప్రొవిజన్ ఐఆప్స్ అంటారు IO1 అని. సో దీనికి ఏంటి, మినిమం ఐఆప్స్ దానికి కూడా 100 ఉంటుంది, కానీ మాక్సిమం చూడండి, మాక్సిమం వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది. సో బేస్ లైన్ ఏంటంటే మీకు 50 ఐఆప్స్ పర్ జీబీ అంటే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వరు వాళ్ళు, బట్ మాక్సిమం ఏంటంటే బేస్ లైన్ ఏంటంటే 50 ఐఆప్స్ పర్ జీబీ. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి, మీకు జనరల్ పర్పస్ తో పోస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది. జనరల్ పర్పస్ లో మీరు ఏం చేయొచ్చు, మీకు ఇర్రెస్పెక్టివ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 GB తీసుకున్నాను అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా ఐఆప్స్ ఎంత రావాలి, సారీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జనరల్ పర్పస్ కి వచ్చాను అనుకోండి, 500 తీసుకున్నాను అనుకోండి, 1500 ఐఆప్స్ వస్తుంది. దాన్ని వచ్చి 600 తీసుకున్నాను అనుకోండి, ఇంటూ 3 అంతే. మీకు అక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం అనే ఆప్షన్ లేదు, మీకు పెంచుకోవడం తగ్గించుకునే ఆప్షన్ లేదు అక్కడ. సో అదే IO అనుకోండి, మీకు ఆప్షన్ ఏముంది తెలుసా, నేనేం చేయొచ్చు, ఇది కూడా కంట్రోల్ చేయొచ్చు, ఈ ఐఆప్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎవరన్నా వచ్చి నేను ఎప్పుడైనా టెక్నికల్ క్వశ్చన్ అడగాలనుకోండి, సో కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ పర్పస్ అండ్ ప్రొవిజన్ ఐఆప్స్ అన్నా అనుకోండి, మీరు పర్ఫార్మెన్స్ లెవెల్లో చెప్తారు, అది అందరికీ తెలుసు. ఓకే, తర్వాత త్రూపుట్ అని కూడా అది కూడా చెప్తాను, ఇది కూడా చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే మీకు కావాల్సిన ఐఆప్స్ మీరు ఇచ్చుకోవచ్చు. వేరే జనరల్ పర్పస్ లో ఏంటంటే ఇంటూ 3 ఫిక్స్డ్, అబౌవ్ 100 ఎంతైనా అండ్ బిలో 16,000 ఎంతైనా కూడా యువర్ స్టోరేజ్ అమౌంట్ ఇంటూ 3 ఐఆప్స్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. దాన్ని మీరు తగ్గించుకోలేరు, పెంచలేరు. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, జనరల్ పర్పస్ అయితే నాకు 1800 వచ్చింది. నాకేం కావాలా, నాకు బేసిక్ 5,000 ఐఆప్స్ కావాలండి. నాకు 1800 కాదు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే 5,000 ఐఆప్స్ కావాలా. ఓకే, సో దానికోసం నేను ఏం చేయొచ్చు, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు జనరల్ పర్పస్ కి పోయి ఇక్కడ సింపుల్ గా పోయి నేను 600 GB డైరెక్ట్ గా పోయి నేను 5,000 ఐఆప్స్ ఇచ్చుకోవచ్చండి, వర్క్ చేస్తుంది. ఇది ఎంత వరకు మాక్సిమం ఉండాలంటే ఇంటూ 50 టైమ్స్ అనమాట. ఇంటూ 50 టైమ్స్ అంటే ఎంత, బేసిక్ గా పర్ జీబీ ఇంటూ 50 టైమ్స్ అంటే ఎంత మీరు వేసుకోవచ్చు. 600 ఇంటూ 50 ఎంత, 6,000, 6 5 30, 30,000 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి, 600 ఇంటూ 50 ఎంత, సో మీకు 30,000 దాకా ఐఆప్స్ తీసుకోవచ్చు అండి. ఓకే, మీకు చూపిస్తాను ఇంటూ 50 అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను 30,000 తీసుకుంటుంది చూడండి. ఓకే, అదే 30,001 అన్నాను అనుకోండి, ఇది చూడండి, ద మాక్సిమం ఈస్ 50:1 ఈస్ పర్మిటెడ్ ఐఆప్స్ అండ్ వాల్యూమ్ సైజ్.
ఈ ఆప్షన్ మీకు ఉందన్నమాట ఐఆప్స్ లో. అందుకే మీకు IO1 లో మీకు కాస్ట్లీ ఉంటుంది యాక్చువల్ గా. మీకు ఎంత కావాలో అంత ఐఆప్స్ తీసుకోవాలా, బట్ మాక్సిమం బెంచ్ మార్క్ వచ్చి మీకు 1 GB per 50 ఐఆప్స్ అన్నమాట. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వాడుకోవచ్చు. కానీ ప్రతిసారి ప్రొవిజన్ ఐఆప్స్ వాడకూడదండి. యాజ్ ఎ సెడ్, ప్రొవిజన్ ఐఆప్స్ ఈస్ కాస్ట్లీ. సో దాన్ని ఏంటంటే ఒక సినారియోలో చూద్దాం మనం. నేను రెగ్యులర్ గా వచ్చి అది కాస్ట్లీ, ఇది తక్కువ అని చెప్తే వర్కౌట్ కాదు కదా. సో కాబట్టి ఏం చేద్దాం, మనం ఒక రిక్వైర్మెంట్ తీసుకుందాం. రిక్వైర్మెంట్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నాకేం చేయాలి, నాకు ఒక అప్లికేషన్ రిక్వైర్మెంట్ వచ్చింది. అప్లికేషన్ రిక్వైర్మెంట్ లో ఆర్ సింపుల్ గా చెప్పి అప్లికేషన్ రిక్వైర్మెంట్ అంటే డేటాబేస్ రిక్వైర్మెంట్ అనుకోండి. DB రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్ ఏంటంటే 10 TB స్టోరేజ్ విత్ 100,000 ఆర్ 1 lakh ఐఆప్స్ అన్నమాట. మీకు 100 TB విత్ 10,000 1 lakh ఐఆప్స్ కావాలా. దీన్ని డిజైన్ చేయాలి మీరు యాక్చువల్ గా. ఓకే, ఎలా చేయొచ్చు, రిక్వైర్మెంట్ ఇది. నా GP2 లో తీసుకున్నాం అనుకోండి. GP2 లో తీసుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు 512 కదా, నేనేం చేస్తాను GP2కి వెళ్తాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను 5120, అంటే 5 TB అంటే 5120. సో మీకు సమ్వేర్ లైక్ 15 వస్తుంది అనమాట. అంటే 10 TB ఇక్కడ చూసాను అనుకోండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను GP2 స్టోరేజ్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 2 into 5120 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 10 TB. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు 16,360, దట్ ఈస్ సంథింగ్ కమ్స్ అరౌండ్ లైక్ ఇంటూ 2 వేసుకుంటే 30,720కి రావాలా. 30,000 ఆర్ ఎందుకు మళ్ళాంటి వాళ్ళ కోసమే ఇలాంటి క్యాలిక్యులేటర్ ఒకటి ఉంది. సో మీకు 30,720 ఇది వస్తుంది అనమాట యాక్చువల్ గా. నౌ మన రిక్వైర్మెంట్ కి చాలా తక్కువ 30,720 ఐఆప్స్. సో మీరు చూసారు అనుకోండి, అడిగింది వచ్చి 1,00,000 ఐఆప్స్. సో అటువంటిప్పుడు నాకు వస్తుంది 30,000 ఐఆప్స్. మరి నేను ఆ 1 lakh ఐఆప్స్ ని చెయ్యాలంటే ఏం చేయాలి బేసిక్ గా, మీరు చూస్తే ఇలాంటి నేను ఒక 6 డ్రైవులు తీసుకున్నాను అనుకోండి. 90,000కి వచ్చింది. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ని ఐఆప్స్ కావాలి, ఇక్కడ 30,720 into 3. ఓకే, సో మైనస్ నాకు 8,000 ఐఆప్స్ 7840 కావాలండి అప్రాక్సిమేట్ గా. ఓకేనా, సో నేనేం చేస్తాను 7840 డివైడెడ్ బై 3 వేసాను అనుకోండి, మీకు 2613 డివైడెడ్ బై 1024 అన్నాను అనుకోండి. అంటే స్టోరేజ్ అనమాట. సమ్వేర్ లైక్ ఎక్స్ట్రా 2.5 TB కావాలండి. ఓకే, నేను ఏం చేస్తాను 1 into 25,000 ఇచ్చాను అనుకుంటే 2.5 TB ఇస్తే ఇది వచ్చి ఈజ్ ఈక్వల్ టు 2.5 TB. దట్ విల్ గివ్ అనదర్ 7,000 చేంజ్డ్. ఎంత కావాలి 7,000 ఐఆప్స్. టోటల్ గా మీకు 1 lakh ఐఆప్స్ వస్తాయండి. అంటే ఒకవేళ GP2 వాడి మనం అది కావాలి అనుకుంటే నేనేం చేయొచ్చు, ఇది పరిస్థితి. ఎంత కావాలా 5 3s are 50, సారీ 32.5 TB తీసుకుంటే 32.5 TB తీసుకుంటే నాకు 1 lakh ఐఆప్స్ వస్తాయి. ఇది పరిస్థితి యాక్చువల్ గా. అదే నేను జనరల్ పర్పస్ కాకుండా IO1 తీసుకున్నాను అనుకోండి. ఓకే, IO1 తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఈ తలకాయ నొప్పి అంతా అవసరం లేదు. సో ఐఆప్స్ నేను ఏం చేస్తాను 5120 అంటాను. సో కాబట్టి మీకు తెలుసు నేను ఏం చేసి 50,000 ఐఆప్స్ దాకా పోవచ్చు. ఇక్కడికి వస్తాను సింపుల్ గా, ఎందుకంటే ఇంటూ 50 కదా. సో 50,000 ఐఆప్స్ ఇస్తాను, సరిపోతుంది, వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో నేనేం చేయొచ్చు, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడికి వచ్చి 2 into 5120 తీసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు 10 TB with each volume 50,000 IOPS. అయిపోయింది. సో మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చి నాకు IO1 లో సెట్ అయిపోయింది. సో కాబట్టి కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే ప్రైజింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే చినికి చాటై ప్యాట్ అంత అవుతుంది అనమాట. వేణు చెప్పినట్టు బేసిక్గా. ఓకేనా, ఎందుకు అంటే IO1 అనేది pretty కాస్ట్లీ అండి. ఓకే, అంత ఈజీ కాదు యాక్చువల్ గా. సో ఏమవుతుంది, ఇక్కడికి నేను ఏం చేస్తానంటే
ఇక్కడికి వచ్చి AWS క్యాలిక్యులేటర్ అన్నప్పుడు ఇది ఒక ఓల్డ్ క్యాలిక్యులేటర్ యాక్చువల్గా. ఇది ఫస్ట్ వచ్చి calculator.s3 ఉంది కదా, ఇది వచ్చి ఓల్డ్ క్యాలిక్యులేటర్ అండి. డిప్రిషియేట్ చేసేయాలి యాక్చువల్. చూడండి, సింప్లీ ఈ డిప్రిసియేషన్ ఇట్ విల్ బి డిప్రిషియేట్ బై ఈ వచ్చే నెల అయిపోతుంది అంటిల్ ఫర్దర్ నోటీస్. ఓకే, సో మీరు కావాలంటే నేను ఏం చేస్తాను, లాంచ్ AWS అంటే మీకు ఇలా వస్తాం. ఇది కొత్త క్యాలిక్యులేటర్ యాక్చువల్గా. క్రియేట్ అండ్ ఎస్టిమేషన్కి వెళ్ళి మీకు ఏం కావాలో నేను ఓకే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కాన్ఫిగర్ అంటాను. ఓకే, లొకేషన్ ఏంటి, ఇక్కడికి వచ్చి NV. ఓకే, NV. ఓకే, చేంజ్ రీజియన్. సరే, సో నాకు ఇన్స్టెన్స్ అంతా పని లేదు. నాకేం కావాలంటే బేస్ కిందకు వస్తే నాకు కావాల్సింది ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కావాలి. ఎస్, టోటల్ మంత్లీ కాస్ట్ వచ్చింది. డేటాబేస్ కాబట్టి ఒక కొంచెం హై అండ్ సర్వరే తీసుకున్నాం యాక్చువల్గా. అంటే సర్వర్తో పాటు మొత్తం క్యాలిక్యులేషన్ చూద్దాం. ఓకే, వీడు ఇక్కడ ఇచ్చాడు ఇన్స్టెన్స్ ఒకటి. సో ఒక ఇన్స్టెన్స్ తీసుకొని అవర్స్ పర్ మంత్ యావరేజ్ 24 bars రన్ అవుతుంది. GP2 ఈజ్ ఈక్వల్ టు ఓకే. స్టోరేజ్ అమౌంట్ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు టోటల్ స్టోరేజ్ అమౌంట్ వచ్చి ఎంత అండి, టెరాబైట్స్ కదా, టెరాబైట్స్. సో స్టోరేజ్ అమౌంట్ ఇంటూ ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఎన్నో 2 ఇన్స్టెన్సెస్ ఇచ్చాడు, స్టోరేజ్ అమౌంట్ ఇచ్చాడు. స్నాప్ షాట్ అవసరం లేదు, నేను చెప్తాను నో స్నాప్ షాట్ స్టోరేజ్ అంటాను. సో ఇక్కడ వీడు ఎందుకు ఇది ఇవ్వలేదు, సరే నాకేం చేస్తారు, నేనేం చేస్తాను 5333 అని ఇచ్చాను అనుకోండి, GB అని ఇచ్చాను. సో ఇన్స్టెన్స్ స్టోరేజ్ ఎంత వస్తుంది మీకు, సమ్వేర్ లైక్ ఇక్కడ మీరు చూసారు అనుకోండి. సో మీకు EBS స్టోరేజ్ కాస్ట్ వచ్చి ఇలా వస్తుంది. బట్ వీడెందుకు ఎన్ని ఇది కూడా ఇవ్వాలి కదా యాక్చువల్గా. ఓకే, అదో పని చేద్దాం మాకండి, పాతది బాగా అనిపిస్తుంది యాక్చువల్గా. వీడు ఏదో ఇక్కడ ఎన్ని డిస్కులు తీసుకుంటున్నా కూడా వీడు ఇవ్వాలి కదా యాక్చువల్గా. అది కూడా ఇస్తేనే కదా కరెక్ట్గా వర్కౌట్ అయ్యేది. సరే ఇక్కడ ఉంది. సో నేను కంటిన్యూ విత్ సింప్లీ క్యాలిక్యులేటర్ అంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే EBS వాల్యూమ్స్కి వస్తానండి, కొంచెం పెద్దది చేస్తాను మీకు కనిపించడం కోసం. ఓకే, ఇక్కడికి వస్తాను. వాల్యూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, వాల్యూమ్స్ వచ్చి నేను ఏం చేస్తాను, సరే నేనే 6 వాల్యూమ్స్ తీసుకుంటానండి. సరే నేను ఇది వదిలేసి 2.5 తీసి అది కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, వాల్యూమ్ 6 అంటాను. స్టోరేజ్ వచ్చి నేను ఏం చేస్తాను 5120 అంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి యాడ్ వాల్యూమ్ అని చెప్పి ఒకటి ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి 2500 అని ఇస్తాను. ఓకే, మొత్తం 32B అనమాట. ఇక్కడ బేస్ లైన్ త్రూపుట్ చూడండి, మాక్సిమం మీకు డిస్క్ త్రూపుట్ వచ్చి అంటే దాని పర్ఫార్మెన్స్ వచ్చి 250 Mbps, ఎక్కువ రాదు. సో మీరు మొత్తం చూసుకుంటే ఎన్ని 6 వాల్యూమ్లు, ఒక్కొక్క దానికి 15,000 అంతా కూడా టోటల్ గా ఇక్కడికి వచ్చి కాస్ట్కి వస్తే మీకు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటంటే నెలకి ఇదండి, నెలకు మీరు కట్టాల్సింది 32 TBకి, అంటే ఈజీ టు కాస్ట్ కాకుండా, బై ద వే ఈజీ టు కాస్ట్ కాకుండా మీకు నెలకి ఈ కాన్ఫిగరేషన్ కి మీకు వస్తుంది ఓపెన్. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ప్రోస్ అండ్ కాన్ వచ్చి మీకు ఏంటంటే మ్యాక్స్ 250 MB. ఓకే, వాట్ ఈస్ ఇదేది మెగాబైట్స్ పర్ సెకండ్. ఓకే, MBs పర్ సెకండ్ అని అనుకోండి. సో మ్యాక్స్ ఇంత త్రూపుట్ రాదు. సరే, ఇదే IO1 లో చూసాం అనుకోండి. IO1 లో చూడడానికి సింపుల్ గా 2x5 TB, ఒక దాంట్లో 50,000 IOPS. బ్యాక్ వెళ్తాను, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఈ రెండు తీసి యాడ్ అని ఇచ్చి IO1 అని ఇస్తాను. IO1 ఇచ్చి 2 ఇచ్చి స్టోరేజ్ వచ్చి ఏమంటాను ఇక్కడ 5120 విచ్ ఇస్ బేసికలీ 10 TB. ఇక్కడికి వచ్చి నేను ఒక్కోదాన్ని 50,000 ఇచ్చాను అనుకోండి. సో 1 lakh IOPS కరెక్ట్ గా సరిపోయింది. త్రూపుట్ చూడండి, త్రూపుట్ 3 times మోర్ దాన్ రెగ్యులర్ GPT. ఇది మాక్సిమం 1000 దాకా పోతుంది అనమాట. పైకి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే బిల్లు చూడండి, ఇదన్నమాట పరిస్థితి. ఓకే, సో మనకి దాన్ని ఏమంటారు, త్రూపుట్ ఈజ్ ఈక్వల్ టు త్రూపుట్ వచ్చి 781 ఇట్లుంది, హెవీ త్రూపుట్ వస్తుంది అనమాట. సో మీ ప్రైస్ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో యాక్చువల్గా. కాబట్టి మీకు ఈ IO1 ఇవన్నీ కూడా ఎప్పుడు వాడాలంటే మీరు చూసుకోవాలండి, సరదాగా వాడేశారంటే బిల్లు వాచిపోతుంది అనమాట యాక్చువల్గా. ఓకే రైట్, సో ఇదండి. ఇది కాకుండా నెక్స్ట్ మీకు ఏం వాల్యూమ్స్ ఉన్నాయి,
ఈ 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏందంటే మీకు గుర్తుపెట్టుకోండి, మీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, డేటాబేస్‌కి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అని ఇది వాడుకోవచ్చు. అది కాకుండా సమ్ బ్యాకప్‌లకి గాని, లేకపోతే ఏదో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి డౌన్‌లోడ్ చేసుకున్నవి గాని, లేదా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి కొన్ని అంత పర్ఫార్మెన్స్ కాదు, లేదా టెస్టింగ్ మెషిన్స్ ఉంటాయి. వాటన్నిటికి ఇది వాడుకోవచ్చు. మీరు చూసారనుకోండి లాస్ట్ 3కి అయ్యో అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎందుకు? నేను నిన్న మీకు ఏం చెప్పాను? మెకానికల్ డ్రైవ్స్ అని చెప్పాను. మెకానికల్ డ్రైవ్స్ ఇవన్నీ. ఈ 3 ఉన్నాయి చూసారా, ఇవన్నీ మెకానికల్ డ్రైవ్స్. మెకానికల్ డ్రైవ్‌లో ఆ కింద ఉన్న స్పిండిల్ ఉంటుంది కదా, అది మీకు అది రన్ అయ్యేది డిస్క్, అది ఒకే స్పీడ్‌లో రన్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ తక్కువ తీసుకోలేరు. అందుకని మీరు ఫిక్స్. అదే ఇక్కడ చూడండి మీకేంది, SC1 కోల్డ్ హెచ్‌డిడి అయితే మీకేందంటే ఎంత వస్తుంది? 12 ఎంబీపీఎస్ పర్ టీబీ అండి. ఓకే, 12 ఎంబీపీఎస్ పర్ టీబీ అన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 టీబీ వాడాను అనుకోండి, అనుకుందాం. సో మ్యాక్స్ వచ్చి 16 టీబీ, 5 టీబీ వాడాను అనుకోండి, 12 5 ఆర్ 60 ఎంబీపీఎస్ వస్తుంది. ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకు సో దీని ప్రకారం తీసుకుంటే నాకొచ్చి ఒక్కదానికి ఒక్కొక్క దానికి 781 ఎంబీపీఎస్ వస్తుందండి. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఎక్కడ 60 ఎంబీపీఎస్, ఎక్కడ 781 ఎంబీపీఎస్, అంత పర్ఫార్మెన్స్ చేంజ్ ఉంటుంది అనమాట ఎస్ఎస్డీలో మీకు. సో కాబట్టి ఇవి చీపర్ యాక్చువల్ గా. నెక్స్ట్ వచ్చి ఎస్టీ తీసుకున్నాక ఇది 40 రావాలనుకుంటాను, ఇది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. స్టాండర్డ్కి వెళ్ళారనుకోండి దేనికి పనికిరాదు యాక్చువల్ గా, చాలా తక్కువ. ఇదేంటంటే మోర్ స్టోరేజ్ అనమాట. అది కూడా నాట్ మోర్ బై ద వే, ఇది వన్ టీబీ లాస్ట్. ఏదైనా మీరు బ్యాకప్ సేవ్ చేసుకోవడానికి, ఏదైనా ఎట్లా చెప్పొచ్చు అంటే పెద్ద ఇంపార్టెంట్ డేటా లేదు, ఏదో పెట్టాలి కాబట్టి ఆ డేటా అక్కడ కాపీ చేసి పెట్టాలి అని అనుకున్న సందర్భాల్లో మీకేందంటే మ్యాగ్నెటిక్ వాడుకోవచ్చు. సో కాబట్టి ఈ మూడిటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మేబీ త్రూపుట్ ST1 కి ఇవ్వాలనుకుంటున్నాను నా ఉద్దేశము. ఎందుకంటే 40 ఎంబీపీఎస్ కోసం. మిగతా వాటికి అంత అవసరం లేదు. మేబీ సమ్ టైమ్స్ మీరు మీ రిక్వైర్మెంట్ లో ఏమన్నా పలాంది చేయాల్సి వస్తుంది, పలానా డేటా సేవ్ చేయాలా, లో లో ప్రైజింగ్ స్టోరేజ్ కావాలనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వాడుకోవాలి. ఓకే, అదర్ దాన్ దట్ మీరు ఎప్పుడు జనరల్ పర్పస్, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే ప్రొవిజన్ ఐఆప్స్ వాడుకోవాలి యాక్చువల్గా. ఓకే, సో ఇదండి సినారియో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఏమైనా అర్థం కాలేదా నేను చేసిన దాంట్లో? సార్ ఒక డౌట్ సార్. సార్ ఇప్పుడు మనము నార్మల్ డేటాబేస్ లో మనము సపోజ్ నా సైజ్ ఓన్లీ 5 TB ఉంది. సో అప్పుడు నాకు ఐఆప్స్ ఎక్కువ కావాలనుకుంటే ఆప్షన్ ఉంటుంది కదా సార్ నాకు? IO1కి వెళ్ళండి. IO1లో మీరు చేంజ్ చేసుకోవచ్చు కదా, పర్ జీబీ 50 IOPS దాకా పోవచ్చు కదా. అంటే ఐ మీన్ అది కాస్ట్లీ ఉంటుంది అని అనుకున్నారు కదా సార్. ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, పులిహార రేటుకి బిర్యానీ కావాలంటే కష్టం అండి. ఓకేనా? సో కాబట్టి మీకు అందుకే చాయిస్ ఉంది, GP2 ఉంది, IO ఉంది. అంటే మీరు చూస్ చేసుకోవాలా. యూ షుడ్ స్పెండ్ మనీ, రైట్? అంటే పర్టికులర్ ఇప్పుడు నేను GP2 పోవాలనుకుంటే ఇప్పుడు నా డేటాబేస్ సైజ్ 5 TB ఉంది. సో GP2 పోవాలంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అదే తీసేసుకుంటది. మనం అంతే చెప్పగలుగుతాం కదా సార్ క్లయింట్ కి? అంతే చేయగలరు, మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే పర్ జీబీ 3 IOPS అంతే, అంతకుమించి ఏం చేయలేదు. అదే మీకు అందుకనే ఈ సినారియో చెప్పింది మొత్తం, ఇది సంగతి అని. క్వశ్చన్స్ అండి, అర్థమైందా? సార్ ఇది మనము స్టార్టింగ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఈ GP2 అసైన్ చేయవచ్చు సార్, లేకపోతే మధ్యలో కూడా మనం దీన్ని మనం చేయవచ్చు? మధ్యలో చేంజ్ చేయలేరు. ఒకసారి డిస్క్ క్రియేట్ అయిపోయాక చేంజ్ చేయలేరు కదా, కష్టం అందుకని. ఓకే, ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ అప్పుడే ఇది మనం చేసుకుంటాం. అవునండి. తర్వాత మార్చాలంటే మీరు ఏం చేయాలా, మళ్ళీ మీరు సపరేట్ గా ఇది పెట్టి కొత్త మెషిన్ పెట్టి డేటా అంతా మైగ్రేట్ చేయాలి. దానికి తప్పితే డైరెక్ట్ గా సర్వర్ అంటే డ్రైవ్ ని మీరు మార్చలేరు అనమాట. GP2 నుంచి IO1 మార్చలేరు అనమాట, అందుకని. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్టోరేజ్ అని ఐ మీన్ పేజ్ వచ్చినప్పుడు ఈ ఐ మీన్ మనం ఏదైతే క్రియేట్ చేసింటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి కదండి. సో మీరు EBS మీరు స్టోరేజ్ అప్పుడు సెలెక్ట్ చేసుకోండి, GP2 ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేంజ్ చేయడానికి ఏం లేదు, పర్టికులర్ బట్టి ఇది అయిపోతే అంతే. అంటే ఇప్పుడు సపోజ్ నాది ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పుడు నాకు ఏదో రిపోర్ట్ రన్ అయ్యేది ఉంది అనుకోండి, అది డేటాబేస్ లో ఫుల్ తీసుకుంటుంది. సో ఆ టైంలో మనము ఆ పర్టికులర్ టైంకి నాకు ఇంత కావాలి, దాని తర్వాత నాకు అవసరం లేదు అని అట్లా ఆప్షన్ ఉండదు సార్? అట్లేదండి, అట్లా చేయలేరు. ఒక్కసారి డ్రైవ్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, మీకు ఇంకా చేయడానికి ఆప్షన్స్ ఉండవు. అందుకని ఎప్పుడైనా క్రియేషన్ అప్పుడే పెట్టుకోవాలి ఎంత కావాలి ఏంటి అని సంగతి. సార్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనే ఆప్షన్ కూడా లేదు సార్. డిస్క్ డ్రైవ్ లో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఏం చేస్తారండి మీరు? ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఎక్కడో చేసుకుంటారు. డిస్క్ డ్రైవ్ లో ఎలా చేస్తారు? ఆల్రెడీ అది సాలిడ్ డ్రైవ్, అది దాని లోపల దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం లేదు. సార్ ఇప్పుడు మనకి నార్మల్ VMware లో బ్రాంజ్, ప్లాటినం అని క్లస్టర్
డిస్క్లు ఉంటాయి. అలా ఇక్కడ ఏమైనా స్టోరేజ్ అనేది చేంజెస్ ఉన్నాయా అంతే. అది మీరు ఇప్పుడు VMware లో వాళ్ళు ఇక్కడ GP2 అక్కడ ఏమంటారు గోల్డ్ అంటారు, ఇక్కడ వచ్చి IO1 అక్కడ వచ్చే ప్లాట్, అంతకుమించి ఏం లేదండి. ఇది పేర్లు మార్చుకోవడం. మీరు కావాలంటే మహేష్ బాబు ఎన్టీఆర్ కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. బట్ మామూలుగా అక్కడైతే ప్లాటినం కి ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు VMware బాగా అర్థం చేసుకోండి. వెనకున్న స్టోరేజ్, అక్కడ ప్లాటినం పేర్లు ముఖ్యం కాదు అక్కడ, ఓకేనా. వెనకున్న స్టోరేజ్ ఏం వాడుతున్నారు అది ముఖ్యం. మీరు VMware లో వాడేటప్పుడు వెనక శాండ్ బాక్స్లు ఉంటాయి, EMC కానీ NetApp కానీ, దాంట్లో SSD డ్రైవ్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఉంటాయి. దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ అక్కడ వస్తుంది. అదే మీకు ఇక్కడ GP2 అండ్ IO1 అని చెప్తున్నాను మీకు యాక్చువల్ గా, అవునా. సో GP2 అయితే ఈ పర్ఫార్మెన్స్, IO1 అని పర్ఫార్మెన్స్. కాబట్టి మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏం చేస్తారండి, మీకు కావాలనుకుంటే GP2 వాడుకుంటారు, నాకు ఆ పర్ఫార్మెన్స్ సరిపోకపోతే IO1 వాడుకుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి? మీరు VMware తో చేసినప్పుడు సేమ్ ఇదే కదా, అక్కడ పేర్లు మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. మరి ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఏంటి నాకు అర్థం కాలేదు. క్లియరా? క్లియర్. ఇప్పుడు ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు అర్థం కాలేదు. IOPS కి త్రూపుట్ కి డిఫరెన్స్ ఏంటండి? త్రూపుట్ నిజం చెప్పాలని నేను పట్టించుకోలేదండి, నాకు తెలియదు కూడా యాక్చువల్ గా. సో ఎందుకంటే ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఈ త్రూపుట్ అనేది. ఇక్కడికి వచ్చి నాకు చూస్తున్నా స్టోరేజ్ లో ఉన్న వరకు మీకు ఏంటంటే IOPS వరకే అనమాట. బట్ త్రూపుట్, IOPS అనేది బేసిక్ గా స్టోరేజ్ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఎప్పుడైనా డిస్కులు మాట్లాడేటప్పుడు IOPS అంటాం, అంటే ఎక్కువ IOPS ఉంటే ఎక్కువ డిస్క్ అని. సో త్రూపుట్ అంటే బేసిక్ గా మీకు ఎంత, అది కంబైన్ గా అవుట్పుట్ ఎంత వస్తుంది మీరు పెట్టినప్పుడు, బేసిక్ గా ఎంత ఫాస్ట్ గా వస్తుంది అవుట్పుట్ అనేది బేసిక్ త్రూపుట్. జస్ట్ గూగుల్ చేయండి యాక్చువల్ గా. సో వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్ వన్, ఎందుకంటే దిస్ ఇస్ ఫిక్స్డ్ కదా. సో మనం ఏం చేంజెస్ చేయలేరు యాక్చువల్ గా. సో కాబట్టి ఇదైతే మీకు మాక్సిమం 1000 దాకా పోతుంది. సో ఎందుకంటే చాలా మంది, ఎందుకు నేను ఇది యాక్చువల్ గా తీసుకొచ్చాను మీకు, ఇది చెప్పాల్సిన అవసరం లేదండి, కానీ ఎందుకు చెప్పానంటే చాలా మంది IOPS కన్సిడర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇది చెప్పలేదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, IOPS కదా, ఎక్కువ IOPS కావాలనుకుంటే నేను ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటే సరిపోదు అనేది మీరు మెంటల్ గా ఫిక్స్ అవుతారు. కాదు, GP2 సింపుల్ గా అంటే త్రూపుట్ అంటే పర్ఫార్మెన్స్ అనుకోండి, ఇంకేమనుకోవద్దు. దాపులో పోయి ఏం చేస్తే మనకు అనవసరం కూడా, బ్యాక్ అండ్ ఏం చేద్దాం మనకు తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక ఫైల్ సేవ్ చేసినా, ఫైల్ డిలీట్ చేసినా, ఆర్ ఫైల్ యాక్సెస్ చేసినా కూడా మాక్సిమం అవుట్పుట్ త్రూపుట్ నాకు ఇప్పుడు 10 GB ఫైల్ నేను యాక్సెస్ చేశాను అనుకోండి, 10 GB ఫైల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 250 MBPS కాబట్టి బేసిక్ గా మీకు అవుట్పుట్ అంతా వచ్చేసరికి నిమిషమో 2 నిమిషాలు పట్టుద్ది. అదే IO1 అనుకోండి మీకు 10 seconds లో అయిపోతుంది. సింపుల్ గా అదే త్రూపుట్, ఓకేనా. నెక్స్ట్, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు నేను మల్టిపుల్ వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ GP2 ఒకటి IO2 వాల్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, అన్ని సేమ్ టెక్నికల్ గా ఎస్, అది ఎట్లా చేయాలో చెప్తాను. హోల్డ్ ఆన్. నెక్స్ట్, ఓకే. ఓకే దెన్ నెక్స్ట్ ఇంకో సినారియో తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక SQL సర్వర్ డిజైన్ చేస్తున్నాం యాక్చువల్ గా. SQL సర్వర్ అంటే ఎందుకు SQL సర్వర్ తీసుకున్నానంటే, మీకు ఓ పని చేస్తాను, ఇక్కడికి వెళ్ళి MS SQL recommended డ్రైవ్స్ అని ఇచ్చాను అనుకోండి. కిందకు వస్తే ఇది చూడండి, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కోసం, ఆ తర్వాత సిస్టమ్ డేటాబేస్ అంటే ఈ TempDB, ఈ మాస్టర్ మోడల్ సిస్టమ్ డేటాబేస్, అది కాకుండా యూజర్ డిఫైన్డ్ డేటాబేసెస్ అన్నమాట. తర్వాత ట్రాన్సాక్షన్ లాగ్స్ కి, తర్వాత వచ్చి డేటా బ్యాకప్స్ కి, తర్వాత ఫుల్ టెక్స్ట్ లాగ్స్ కి, తర్వాత బ్యాచ్ ప్రాసెసింగ్ బేసిక్ గా. ఓకే, సో కాబట్టి వీటన్నిటికీ సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసి బేసిక్ గా ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చామనుకోండి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ కి ఏం డ్రైవ్లు వాడాలా, సిస్టమ్ డేటాబేస్ కి ఏం డ్రైవ్ వాడాలా, యూజర్ డిఫైన్ టైప్స్ కి, యూజర్ డిఫైన్ అంటే యూజర్ డేటాబేస్ కి ఏం కావాలా, ట్రాన్సాక్షన్ లాగ్స్ కి, బ్యాకప్స్ కి, ఇవన్నీ కూడా. ఇప్పుడు దీనికి వెళ్లే ముందు మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మనకి
మనకి ఆబ్వియస్ గా ఈబిఎస్ వాల్యూమ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ GP2, ఓకే, IO1, ఓకే, తర్వాత ST1, తర్వాత SC1, తర్వాత మ్యాగ్నెటిక్, అది కాకుండా ఇన్స్టెంట్ స్టోర్, ఓకే, ఇవి ఉన్నాయన్నమాట. సో రేపు మనం ఏం చేయాలంటే ఏది దేనికి వాడాలని చూద్దాం. యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కి మీరు IO1 వాడాల్సిన అవసరం లేదండి, GP1 ఇచ్చానేంటి, GP2 వాడచ్చు అనమాట. ఎందుకంటే జనరల్ పర్పస్ SSD కాబట్టి, దాని పేరే జనరల్ పర్పస్ కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఇది వాడచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు సిస్టమ్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. నార్మల్ గా ఈ డేటాబేసెస్, సిస్టమ్ డేటాబేస్ నేను ఏం చేస్తానంటే కావాలని TempDB వీళ్ళు ఒకటి మర్చిపోయారు ఇక్కడ యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఈ TempDB ఉంటుంది కదా, ఈ TempDBని తీసుకొచ్చి ఈ ట్రాన్సాక్షన్ లాగ్స్ కింద పెడతానండి. ఇంకోటి వీళ్ళు మర్చిపోయిందంటే సర్వర్ లో పేజ్ ఫైల్ అని ఒకటి మర్చిపోయారు. యాక్చువల్ గా పేజ్ ఫైల్ అని ఇంకోటి ఉంటుంది, వర్చువల్ అది మర్చిపోయారు. సరే నేనేంటంటే ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఇవన్నీ తీసేస్తాను. సింపుల్ గా ఇది తీసేసి నేను ఏమంటానంటే యూజర్ డేటాబేసెస్ అంటాను, కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మీకు. యూజర్ డేటాబేసెస్ ఇది వచ్చి మీకు ఒక నిమిషం అండి. ఓకే, కన్ఫ్యూజన్ రాకుండా ఈ సిస్టమ్ డేటాబేస్ తీస్తాను యాక్చువల్గా. సారీ, ఫైన్, సిస్టమ్ డేటాబేసెస్ అంటాను. సో వీటికి మనం స్టోరేజ్ అసైన్ చేయాలి. సిస్టమ్ డేటాబేసెస్ కి ఏం చేయొచ్చు అంటే మీకు బేసిక్గా దీనికి కూడా GP2 అసైన్ చేయొచ్చు అండి. ఎందుకంటే మీరు యాక్చువల్గా ఇది యాక్చువల్ డేటాబేస్లు కాదు, సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి డేటాబేసెస్ రావాలి. సో నెక్స్ట్ వచ్చి యూజర్ డేటాబేస్, ఇది రెండు ఇంపార్టెంట్ అనమాట. మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండాలి అంటే మీకు యూజర్ డేటాబేసెస్ కి మీరు IO1 వాడతాం, దాంతో పాటు ట్రాన్సాక్షన్ లాగ్స్ కూడా వాడతాం. సో ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీకు డేటాబేస్ లో డేటా ఎలా రాస్తుంది అంటే డైరెక్ట్ గా డేటాబేస్ కి పోదండి, ఫస్ట్ లాగ్ ఫైల్స్ కి రాస్తుంది. డేటా అంతా కూడా ఐ థింక్ LDF ఫైల్స్, LDF, NDF, MDF అని ఉంటాయి, ఐ థింక్ NDF అనుకుంటాను, ఆ ఫైల్స్ కి రాస్తుంది అనమాట. దాన్ని ట్రాన్సాక్షన్ లాగ్స్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్స్ రాసి ఆ తర్వాత అది ఫ్లష్ చేస్తుంది డేటాబేస్ కి. ఎందుకు అంటే మధ్యలో ఏమన్నా పవర్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకున్న, సర్వర్ డౌన్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు సర్వర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లాగ్స్ ప్లే అయిపోయి డేటా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, నా నెక్స్ట్ వచ్చి TempDB అండ్ పేజ్ ఫైల్ ఉంది. ఈ TempDB అండ్ పేజ్ ఫైల్ ఏంటి యాక్చువల్ గా మీకు రియల్ చెప్పాలంటే, ఈ TempDB ఎందుకు పనికి వస్తుంది అంటే దాంట్లో యాక్చువల్ గా మీకు డేటా ఏం ఉండదండి, మీ డేటాబేస్ డేటా ఏమి ఉండదు, కానీ ఆపరేట్ చేయడానికి పనికి వస్తుంది యాక్చువల్ గా. ఓకే, ఎలా చెప్పాలంటే లెట్ మీ టెల్ యూ యాక్చువల్ గా. నా కారుకి మనకి ఎగ్జాషన్ పైప్ ఉంటుంది కదా, ఎగ్జాషన్ పైప్ పెడతాం బేసిక్ గా కార్కి. సో దానికి అంత పొడుగు పైప్ పెట్టాల్సిన పని లేదండి. మీరు KTM బైక్ చూసారనుకోండి, దానికి ఎగ్జాస్ట్ పైప్ చిన్నగా ఉంటుంది, వేరే బుల్లెట్ చూస్తుంటే పొడుగ్గా ఉంటుంది యాక్చువల్ గా, అవునా? సో అవి లేకపోయినా రన్ అవుతుంది, మీకు అవి లేకపోయినా రన్ అవుతుంది, కానీ అది ఎందుకు ఉంది, అది ఆ సౌండ్ ఎక్కువ రావడానికి కంట్రోల్ చేయడానికి. అలాగే ఈ TempDB కూడా ఇట్స్ నాట్ దాన్ని ఏమంటారు, అది పని చేయడానికి కావాలి అంతవరకే, కానీ కంపల్సరీగా దాంట్లో డేటా ఏమి ఉండదు అనమాట. అలాగే పేజ్ ఫైల్ కూడా, పేజ్ ఫైల్ అంటే వర్చువల్ మెమరీ అంటారండి. అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడికి వచ్చి అడ్వాన్స్కి వెళ్తే, పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్ లో ఇక్కడ ఉంటుందండి వర్చువల్ మెమరీ ఉంటుంది, దీన్ని పేజ్ ఫైల్ అంటారు, పేజింగ్ ఫైల్ అని. నార్మల్ గా ఎందుకు పనికి వస్తుందంటే ఎప్పుడన్నా మెమరీ అంతా ఎక్కువ యూటిలైజ్ అయిపోయింది అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏమన్నా ఏదైతే అప్లికేషన్స్ యూజ్ లో లేవో, ఎవరైతే మనం వాడట్లేదో దాని పేజ్ ఫైల్ కి మూవ్ చేస్తుంది అనమాట. యాక్చువల్ గా నార్మల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లో పేజ్ ఫైల్ ని వాడుతుంది ఏదైనా సర్వర్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఎందుకు పేజ్ ఫైల్ ఎప్పుడు వాడుతుంది అంటే మీకు మెమరీలో ఖాళీ లేనప్పుడే పేజ్ ఫైల్ వాడుతుంది, కాబట్టి అది వాడిందంటే ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూ బేసిక్ గా. కాబట్టి వర్చువల్ మెమరీలో మీకు ఏమి జస్ట్ లైక్ అది మెమరీలో హోల్డ్ చేసి పెడుతుంది కానీ యాక్చువల్ డేటా ఉండదు అనమాట. కాబట్టి అది పోయినా నష్టం లేదు అక్కడ, మీకేం లేదు కాబట్టి పోయినా నష్టం, డేటా ఏం లేదు కానీ పోయినా నష్టం లేదు. కాబట్టి మనం ఏం వాడచ్చు అండి ఇక్కడ, ఏ డ్రైవ్ వాడచ్చు, ఇక్కడ ఏ డ్రైవ్ వాడచ్చు, ఇన్స్టెంట్ స్టోర్ వాడతాం సార్. ఇన్స్టెంట్ స్టోర్ వాడచ్చు, GP2లో IO1 కాదు. ఎందుకు, అక్కడ డేటా ఏం లేదు, ఉన్న పోయినా నష్టం లేదు, కాబట్టి అందుకే కదా అప్పుడు ఇన్స్టెంట్ స్టోర్ వాడుకోవచ్చు కదా. సో కాబట్టి అంటే అగైన్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు తీసుకున్న ఇన్స్టెన్స్ టైప్ కి ఇన్స్టెంట్ స్టోర్ ఉంటే గుర్తుపెట్టుకోండి, గుర్రం నాడా చెప్పాను కదా నిన్న, ఆ సామెత గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న ఇన్స్టెన్స్ టైప్ కి వర్చువల్ మెమరీ ఉంది ఇన్స్టెంట్ స్టోర్ ఉంది అనుకోండి,
అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్స్టెంట్ స్టోర్ యూనిట్కి ఇన్స్టెంట్ స్టోర్ వాడుకోవచ్చు. మీకు ఇన్స్టెంట్ స్టోర్ వాడుకోవచ్చు యాక్చువల్ గా. లేదనుకోండి తీసుకెళ్లి ST1 లో పెట్టేయండి, ST1 ఆర్ SC1 లో పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకేమి పోయిందేం లేదనమాట. మామూలుగా అయితే మనం ఆపరేటింగ్ సిస్టమ్ తో వదిలేస్తామండి, ఆపరేటింగ్ సిస్టమ్ దాంతో వదిలేస్తాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, చెప్తాను చూడండి. మీకు ఈ పేజ్ ఫైల్ ఉంది చూసారా, ఈ పేజ్ ఫైల్ ఎంత అవసరం అవుతుందంటే 1.5 టైమ్స్ ఆఫ్ ద ర్యామ్ తీసుకుంటుంది డిఫాల్ట్ గా. అంటే ఏంటి, మీ సిస్టమ్ ఉందనుకోండి, మీ సిస్టమ్ లో 10 GB ర్యామ్ ఉందనుకోండి, ఓకే 10 అంటే మీ ఇన్స్టెన్స్ టైప్ 10 GB ర్యామ్ అనుకోండి, పేజ్ ఫైల్ 15 GB కావాలా. అంటే ఏంది, లిటరల్ గా మీ GP2 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఈ దాంట్లో 15 GB తినేస్తుంది అది యాక్చువల్ గా, మీకు లిటరల్ గా తినేస్తుంది అనమాట. అది వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్లి మనం ఒక ఇన్స్టెన్స్ స్టోరేజ్ అనుకో దాంట్లో పెట్టేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, C డ్రైవ్ లో మీకు స్పేస్ కన్స్యూమ్ కాదు, మీరు పర్ఫార్మెన్స్ నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం ఒకవేళ ఇన్స్టెన్స్ స్టోర్ లేకపోతే మీరు ST1 కో SC1 కో లేకపోతే GP2 వాడుకోండి, యాక్చువల్ ఇబ్బంది ఏం లేదు. మీకేమి దిస్ ఇస్ నాట్ లైక్ లిటరల్ గా మీకు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట. కాకపోతే పెద్ద సిస్టమ్స్ అనుకోండి, పెద్ద లైక్ 100 GB ర్యామ్ అనుకోండి, 100 GB ర్యామ్ ఉందనుకోండి మీ సిస్టంలో, అంటే 150 GB పేజ్ ఫైల్ ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు ఇబ్బంది వస్తుంది కదా, అటువంటి టైంలో బాగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, అందుకే ఓ పని చేద్దాం చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదొక టార్చర్ అనమాట. హోల్డ్ ఆన్. ఓకే, నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, సెలెక్ట్ చేసి మనం ఒక పని చేద్దాం. నేను కిందకి వెళ్తూ ఉంటాను, కొంచెం పెద్ద సర్వర్లు ఈ చిన్న సర్వర్లు కాకుండా ఒక పెద్ద సర్వర్ తీసుకుందాం ఇక్కడ యాక్చువల్గా. సో పెద్ద సర్వర్లు తీసుకున్నప్పుడు మీరు చూసినట్లయితే ర్యామ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది చూసారా, ర్యామ్ వచ్చి 64 GB ఉంది యాక్చువల్గా. అంటే దీనికి 1.5 GB 1.5 టైమ్స్ ఆఫ్ ద మెమరీ కావాలన్నమా, స్టోరేజ్ కావాలి. అంటే ఇంకో 37 GB, 37 కాదు 32 కావాలంటే ఇది పేజ్ ఫైల్ ఎంత పోతుంది దీనికి, 96 GB ఆఫ్ 96 GB మీకు పేజ్ ఫైలే పోతుంది అనమాట ఇది తీసుకుంటే యాక్చువల్గా. అంటే ఆ 92 GB ఎక్కడ పోతుంది, మీ C డ్రైవ్ లో పోతుంది. అంటే మీరు అనవసరంగా మీరు ఆ స్పేస్ మీరు వాడలేరు కదా, కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇది ఇచ్చారు చూడండి. కాబట్టి నేను ఏం చేస్తాను, పేజ్ ఫైల్ దీంట్లో పెట్టేసుకుంటాను. అలాగే 324 ఉంది, దీంట్లో సగం ఎంత 162 ఉంది అనుకోండి. సో 162 అంటే 384 ప్లస్ 162 ఎంత మీకు బేసిక్గా సమ్వేర్ వర్ 500. అంటే దీనికి M580 24x లార్జ్కి వచ్చి పేజ్ ఫైల్ వచ్చి 500 GB ఉంటుందండి. 500 GB పెట్టినప్పుడు నా C డ్రైవ్ వేస్ట్ కదా, నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాను. అందుకే కొంచెం పెద్ద సిస్టమ్స్ చూసుకుందాం. పెద్ద సిస్టమ్స్ చూసుకున్నప్పుడు కంపల్సరీగా వీళ్ళు ఏం చేసంటే ఇవి ఇచ్చారు యాక్చువల్గా, ఎందుకంటే మీరు పేజ్ ఫైల్ అక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, అర్థమైందండి, ఆ విధంగా వాడుకోవచ్చు. సో కాబట్టి మీకు TempDB అండ్ పేజ్ ఫైల్ ఏంటంటే ఒకవేళ ఇన్స్టెంట్ స్టోర్ ఉంటే అక్కడ తీసుకెళ్లి పెట్టండి, లేదనుకుంటే SC1 ST1 GPT మీ ఇష్టం, మీ డబ్బులు ఎంత ఉంటే దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చి బ్యాకప్స్ ఉన్నాయండి. బ్యాకప్స్ వచ్చి మీకు ఏంటంటే మీ SQL బ్యాకప్స్, దానికి మ్యాగ్నెటిక్ సరిపోతుంది. సో నేనేమంటా అంటే మ్యాగ్నెటిక్ తీసుకుంటాను, లేని పక్షాన SC1 కానీ ST1 కానీ వాడండి. ఈ ఫుల్ సెర్చ్ క్యాటలాగ్ నాకు ఐడియా లేదండి, ఇది ఏం చేస్తా నాకు తెలియదు యాక్చువల్గా, కాబట్టి నేను తీసేస్తాను. బేసిక్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి అనమాట. ఏ SQL సర్వర్ అన్నా కూడా మీకు సిస్టమ్ డేటాబేస్, యూజర్ డేటాబేస్, డేటాబేస్ ట్రాన్స్ఫర్, TLogs అంటారు, TempDB, ఇవన్నీ. ఈ విధంగా మనం యూజ్ చేసి మనం వాల్యూమ్స్ గురించి మనకు తెలిసింది కాబట్టి మనకు కావాల్సిన దగ్గరల్లా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, అర్థమైందా? ఏది ఎక్కడ వాడాలని నేను అడగొచ్చు క్వశ్చన్, ఇంటర్వ్యూకి వచ్చారు అనుకోండి, నేను అన్ని చోట్ల పనిచేశాను, క్లౌడ్ లో బాగా పనిచేస్తానంటే ఓకే, నాకు ఒక SQL సర్వర్ డిజైన్ చేయాలా, ఎలా డిజైన్ చేస్తావు నువ్వు అని అడిగాను అనుకోండి, ఎలా ఆన్సర్ చేస్తారు, ఇలా చెప్పాలి. ఒక SQL సర్వర్ లో ఇలాంటి డ్రైవ్స్ అవసరం అవుతాయి, అట్లీస్ట్ దీనికి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ వాడుకోవచ్చు, డిఫరెంట్ వాల్యూమ్స్ వాడుకోవచ్చు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు అవతలకి తెలుస్తుంది ఓకే ఇతను తెలుసు ఇతను ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఎనీ క్వశ్చన్స్? పేజ్ ఫైల్ అనేది కంపల్సరీ కదా సార్? కంపల్సరీ అండి, ఎస్. పేజ్ ఫైల్ లేకుండా ఉండాలి, మీరు ఏం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా C డ్రైవ్ లో తినేస్తుంది.
ఇప్పుడు ఇదే ఒరాకిల్ కి అయితే ఎలా చేస్తాం సార్ మనం? మీకు ఇది కూడా ఉంది కదా, మీకు నాకు ఆర్కల్ తెలియదండి, ప్రతి దాంట్లో కూడా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో నాకు ఒక లైనెక్స్ లో కూడా మీకు పేజ్ ఫైల్ ని స్వాప్ అంటారు. స్వాప్ ఫైల్ ఉంది కదా, స్వాప్ ఫైల్ ఉంటుంది యాక్చువల్గా, దాని అంటారు యాక్చువల్గా, స్వాప్ అంటారు. ఆర్కల్ నాకు ఐడియా లేదండి, కంపల్సరీ ఏదో ఉంటుంది ఆపరేషన్ కోసం, ఏదో డేటాబేస్ ఉంటాయి కదా, ఏ డేటాబేస్ కైనా ఎక్కడ స్టేజ్ అవ్వడానికి ఉంటుంది. బట్ ఐమ్ నాట్ ఆర్కల్ పర్సన్, సో దాని గురించి నేను కామెంట్ చేయలేను. స్వాపే అంటారండి ఆర్కల్ లో కూడా లైనెక్స్ లో స్వాప్ అంటారు, బట్ ఆర్కల్ లో కూడా దాన్నే వాడతాం. ఆ స్వాప్ నే టెంపరీ మెమరీలో వాడతాం. ఐసీ ఓకే 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 గుడ్. ఏమండి అర్థం కాలేదు? సరే, సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇదండి ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి. సో ఈబిఎస్ నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే దీని బ్యాకప్స్ ఎలా తీసుకోవాలా. ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ అని ఒక సపరేట్ గా ఒక టాపిక్ ఉంది, మనం ఇప్పుడు స్టోరేజ్ లో డిస్కస్ చేస్తాము. ప్రస్తుతం EC2కి సంబంధించిన ఈబిఎస్ వాల్యూమ్స్ ని ఎలా బ్యాకప్ తీసుకుంటాము. సో మీకు ఉంది స్నాప్ షాట్ బ్యాకప్ అంటారు, స్నాప్ షాట్సే తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే మనం ఒక లైనెక్స్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను ఇక్కడికి వచ్చి. సో స్నాప్ టెస్టింగ్ అంటాను. సరే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే స్నాప్ షాట్స్ ఎలా పనిచేస్తాయి అని అర్థం చేసుకోవాలంటే, ఆ తర్వాత క్రియేట్ చేయడము, దాన్ని డిలీట్ చేయడము, ఇవన్నీ కూడా చూద్దాం యాక్చువల్గా. ఓకేనా? సో సో ఫస్ట్ ఏంటంటే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి AWS స్నాప్ షాట్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, మీరు ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం, తర్వాత ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మీకు ఒక 10 GB వాల్యూమ్ తీసుకున్నారు, జాగ్రత్తగా ఆలోచించండి, లేదంటే కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. మీరు ఫస్ట్ ఒక ఈబిఎస్ వాల్యూమ్ తీసుకున్నారు, ఈబిఎస్ వాల్యూమ్ తీసుకొని దాని లోపల 10 GB మొత్తం డేటా పెట్టేశారు, అంటే మొత్తం కన్జ్యూమ్ చేశారు. డేటా ఏం లేదు, మొత్తం కన్జ్యూమ్ చేశారు యాక్చువల్గా. నౌ మీరు ఫస్ట్ టైం స్నాప్ షాట్ తీసేటప్పుడు, అంటే స్నాప్ షాట్ తీసేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం A to Z గా మొత్తం స్నాప్ షాట్ క్రియేట్ అవుతుందండి. మీకు A to Z మొత్తం స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. ఈ స్నాప్ షాట్ ఎక్కడ ఉంటుందంటే మోస్ట్ ప్రాబబ్లీ S3లో సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అది మనకు తెలియదు, ఏ బకెట్ ఇవన్నీ మనకు తెలియదు, బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే స్నాప్ షాట్ స్టోరేజ్ వచ్చి S3లో సేవ్ అవుతుంది. కాబట్టి మీకు ఫస్ట్ టైం స్నాప్ షాట్ తీసినప్పుడు వాల్యూమ్ లో ఎంత డేటా అదే ఉందో అంత సైజ్ లో మీకు స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మన విషయంలో నేను ఏం చెప్పాను, 10 GB అనేది కన్జ్యూమ్ అయిపోయి 10 GB అన్ని ఫైల్స్ కూడా దాంట్లో ఉంది అని మీకు చెప్తున్నాను. అవునా? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా, ఆబ్వియస్ గా మీకు 10 GB వచ్చి మీకు స్నాప్ షాట్ కూడా అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే 1:2 ఒక 10 మూవీస్ పెట్టానండి. ఇమాజిన్ ఒక 10 మూవీస్ పెట్టాను అనమాట. ఓకేనా? సో అయితే కొత్తగా ఫ్రెండ్ వచ్చి ఇంకో 4 మూవీలు ఇచ్చాడు. సో నేను ఏం చేశాను, ఒక 4 పాత మూవీలు తీసేసి కొత్త మూవీలు 4 యాడ్ చేశాను. పాత మూవీలు 4 తీసేసి కొత్త మూవీలు అంటే ఏంది, ఇప్పుడు మూవీస్ లో 1, 2, 3, 4 నుంచి నేనేం చేస్తాను 7, 8, 9, 10 ఇట్లా 10 ఉన్నాయి అనుకోండి. సో నేనేం చేశాను, ఈ పాతవి 4 తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టాను. కొత్త మూవీస్ 7, 8, 9, 10 అని కొత్త ఫైల్స్ క్రియేట్ చేశాను అనమాట, మూవీస్ అన్ని కూడా. ఓకే, మళ్ళీ స్నాప్ షాట్ B చేశాను యాక్చువల్, అంటే స్నాప్ షాట్ ఆల్రెడీ ఉంది, స్నాప్ షాట్ B జరిగింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మూవీస్ 1, 2, 3, 4, 5, 6 ఆల్రెడీ స్నాప్ షాట్ లో ఉన్నాయండి. నేను మళ్ళీ దాన్ని కాపీ చేయడం ఎందుకు? సో AWS ఏం చేస్తుందంటే దానికి తెలుసు అనమాట, బ్యాక్ ఎండ్ లో ఏ ఫైల్స్ చేంజ్ చేయని అని దానికి తెలుసు. ఇతను ఏం చేశాడంటే 7, 8, 9, 10 డిలీట్ చేసి మళ్ళీ ఆ పేరుతో వేరే పెట్టాడు అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది స్నాప్ షాట్ B, అది కేవలం ఆ 4 GB మాత్రమే బ్యాకప్ తీస్తుంది.
ఓకే, అంటే స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుంది. ఆ 4 GB మాత్రమే స్నాప్ షాట్ మీకు క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మనం చేశారు సడన్ గా వచ్చి ఇదేదో కొత్త సినిమా వచ్చింది అని చెప్పాడు మీ ఫ్రెండ్, ఇంకొక 2 GB కావాలా. మీరేం చేశారు, వాల్యూమ్ ని ఎక్స్పాండ్ చేశారు. ఓకే, ఈబిఎస్ వాల్యూమ్ ని ఎక్స్పాండ్ చేసి ఆ 2 GB దాంట్లో పెట్టారు, స్నాప్ షాట్ సి క్రియేట్ చేశారు. అయితే స్నాప్ షాట్ క్రియేట్ చేసినప్పుడు ఇది 2 GB కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఏమవుతుందంటే కేవలం ఆ 2 GB మాత్రమే మీకు స్నాప్ షాట్ సిలో ఉంటుంది. సో మీరు చూసినట్లయితే స్నాప్ షాట్ ఏలో స్టార్టింగ్ లో ఏ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, స్నాప్ షాట్ బిలో ఏదైతే చేంజ్ అయిందో ఆ 4 ఫైల్సే ఉన్నాయి, స్నాప్ షాట్ సిలో ఏదైతే క్రియేట్ అయిపోయిందో అది కొత్తగా చేసి అది మాత్రమే ఉంది. సో ఎవ్రీ స్నాప్ షాట్ ఏంటంటే ఒక ఫస్ట్ స్నాప్ షాట్ తప్ప మిగతా వచ్చే ప్రతి స్నాప్ షాట్ మీకు ఏమవుతుందంటే ఏ చేంజెస్ ఉందో అది మాత్రమే తీసుకుంటుంది. దీన్ని బేసిక్ ఏమంటారంటే ఇంక్రిమెంటల్ ఇన్ నేచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ వచ్చారు, ఫస్ట్ క్లాస్ నేను ఏం చెప్పాను, విపిసి చెప్పాను, అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ క్లాస్కి వచ్చారు, మళ్ళీ విపిసి చెప్పి మళ్ళీ EC2 చేశాను. మళ్ళీ థర్డ్ క్లాస్కి వచ్చారు, మళ్ళీ విపిసి చెప్పి మళ్ళీ EC2 చెప్పి మళ్ళీ స్టోరేజ్ చెప్పాను. ఫోర్త్ క్లాస్కి వచ్చారు, మళ్ళీ విపిసి చెప్పి EC2 చెప్పి స్టోరేజ్ చెప్పి డేటా. ఎట్లుంటుంది? సో దగ్గరుంటే రాళ్ళతో కొడతారు బేసిక్గా. ఓకే, ఇది కూడా సేమ్ అంతే అనమాట. అవునా? సో కాబట్టి వాట్ ఈస్ ద పాయింట్, అందుకని ఏదైతే చేంజ్ ఉందో అది మాత్రమే మనం ఏం చేస్తాం, బ్యాకప్ తీస్తాము. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సర్వర్ మొత్తం డిలీట్ చేశారండి, నేను రీస్టోర్ డేటాను రీస్టోర్ చేయాలి, సర్వర్ బిల్డ్ చేశాను ఆపరేటింగ్ సిస్టమ్, దానికి మళ్ళీ మాట్లాడదాము ఆ AMIs గురించి. సర్వర్ కొత్త సర్వర్ క్రియేట్ చేశాను, డేటా అంతా రీస్టోర్ చేయాలా. సో ఇప్పుడు చెప్పండి, నేను ఎగ్జాక్ట్ గా ఏ ప్రాసెస్ లో రీస్టోర్ చేయాలి చెప్పండి, 1 by 1 ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ఏది రీస్టోర్ చేయాలా, సెకండ్ తర్వాత లాస్ట్ ఏది రీస్టోర్ చేయాలి చెప్పండి. మాట్లాడరా? స్నాప్షాట్ ఏనే వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ ఒక్క స్నాప్ షాట్ ఏనే చేస్తే మళ్ళీ సిలో ఉన్న డేటా బిలో డేటా మారిపోయింది కదా, అది రాదు కదా. లాస్ట్ నుంచి వస్తే ఓకే 10 ఓకే అయిపోయింది. సో ఫస్ట్ దేన్ని రీస్టోర్ చేయాలి? 6 GB సార్, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2. లాస్ట్ 2 GB ఏదైతే అటాచ్ చేసామో ఫస్ట్ అది, తర్వాత 4 GB, తర్వాత 6 GB. ఓకే, సో సి బి ఏ ఓన్లీ స్నాప్ షాట్ చేస్తే సరిపోతుంది. ఎక్సలెంట్. ఎవరు చెప్పింది ఆన్సర్? కిషోర్ ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే, అదే కరెక్ట్ అండి. సో మీరు అవన్నీ చేయాల్సిన పనిలే మీకు, అందుకే క్లియర్ గా యారో మార్కులు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. సో మీరు ఏం చేయాలి, మీరు స్నాప్ షాట్ సి ఒక్కటే చేస్తే సరిపోతుంది. నేను వాంటెడ్లీ ఆ క్వశ్చన్ అడిగాను ఏది ముందు చేయాలి అని చెప్పి, కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంటర్వ్యూ అట్లే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఏది చేయాల్సిన పనిలే, డైరెక్ట్ గా సి స్నాప్ షాట్ నేను రీస్టోర్ చేశాను అనుకోండి, 2 GB ఇక్కడ నుంచి తీసుకుంటుంది, 4 GB ఇక్కడ నుంచి తీసుకుంటుంది, 6 GB ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మీరు ఎప్పుడు తెలుసా, మీరు ఎప్పుడు స్నాప్ షాట్ బి చేయాలి తెలుసా, మీరు ఈ 4 ఇక్కడ ఏం చేశారు, పాత ఫైల్స్ ఒక 4 ఫైల్స్ 4 సినిమాలు ఉన్నాయి, మాయాబజారు లేకపోతే NTR సినిమాలు, ANR సినిమాలు 4 ఉన్నాయి అనుకోండి, అవి డిలీట్ చేశారు. సడన్ గా మీరు నాకు ఆ సినిమాలు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలా, అప్పుడు ఈ స్నాప్ షాట్ పనికిరాదు, ఎందుకంటే ఈ స్నాప్ షాట్ పనికిరాదు, ఎందుకు దాంట్లో లేవు, కొత్త ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారు, అప్పుడు ఇది రీస్టోర్ చేస్తాం. ఇది రీస్టోర్ చేసి ఒక డ్రైవ్ గా, ఒక వాల్యూమ్ గా రీస్టోర్ చేసి ఆ వాల్యూమ్ ని అటాచ్ చేసి ఆ 4 ఫైళ్లు తీసుకొని మళ్ళీ తీసేస్తాం. అట్లా కాకుండా నాకు పాత ఫైల్స్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా దీన్ని రీస్టోర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ ఈ 4 GB వస్తుంది, ఈ 6 GB వస్తుంది, ఈ 2 GB వస్తుంది. ఒకవేళ డిలీట్ అయిపోయిన 4 ఫైల్స్ కావాలంటే అప్పుడు మాత్రమే స్నాప్ 1 రీస్టోర్ చేయాలి. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్? సార్ కాన్సెప్ట్ క్లియర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ స్నాప్ షాట్స్ తీయడం వల్ల ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది సార్. ఎందుకు అవుతుందండి, మీకు ఏది చేంజ్ ఉంది అదేగా తీసుకుంటుంది. ఎందుకు అవుతుంది అప్పుడు? ఇప్పుడు 10 GB ఉంది, చేంజ్ ఇదే తీసుకుంది, ఈ 2 GB తీసుకుంది. మీకు మల్టిపుల్ స్నాప్ షాట్ తీసి నా చెప్పాను చూసారా, ఫస్ట్ నుంచి 5th క్లాస్ లో కూడా VPC EBS అన్ని చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, మీకు ఎలా తలకాయ నొప్పి వస్తుందో అన్ని తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం. మీకు ఇక్కడ అన్ని 10 GB తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం. అట్లా చేయట్లేదు కదా, అప్పుడు ప్రాబ్లం అని AWS కూడా తెలుసు. అందుకే దీన్ని ఇంక్రిమెంటల్ స్నాప్ షాట్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ 4 GB, ఇక్కడ 2 GB మాత్రమే అవుతుంది. కాబట్టి ఏ చేంజ్ అవుతుంది అదే ఉంటుంది, కాబట్టి మీకు ఎక్స్ట్రా బిల్ వచ్చే ఛాన్స్ లేదు కదండి. కానీ మనం స్నాప్ షాట్ నుంచి సర్వర్ ని రివర్ట్ బ్యాక్ చేస్తున్నప్పుడు
అది టోటల్ 12 జీబీ స్పేస్ తీసుకుంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ 10 జీబీ ఉంది, తర్వాత వేరేది యాడ్ చేశారు, మళ్ళా 2 జీబీ ఎక్స్టెండ్ చేశారు. సో టోటల్ గా మనకి 10 జీబీ 12 జీబీ ఇలా 3 స్నాప్ షాట్స్ ఉంటాయి సార్. సో అలాంటప్పుడు మల్టిపుల్ స్నాప్ షాట్స్ ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ కన్స్యూమ్ అయ్యే ఛాన్స్. ఇంక్రిమెంటల్ ఉంది సార్. చూడండి ఇక్కడ ఎంత ప్లేస్ కన్స్యూమ్ అయింది, ఇక్కడ ఎంత ప్లేస్ కన్స్యూమ్ అయింది చెప్పండి. 10 జీబీ సార్. ఓకే గుడ్. ఈ స్నాప్ షాట్ కి ఎంత అయింది? అక్కడ కూడా 10 జీబీ. ఆర్ యు షూర్? కరెక్ట్ గా ఆలోచించండి. ఓవరాల్ 10 జీబీ సార్. ఇక్కడ చేంజ్ అయిందంటే 4 జీబీ. నేను ఈ స్నాప్ షాట్ కి ఎంత స్పేస్ కన్స్యూమ్ అయింది క్వశ్చన్ అది. ఈ స్నాప్ షాట్ కి మాత్రం 4. ఈ స్నాప్ షాట్ కి ఆబ్వియస్ గా 2. ఓకే నౌ ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ 10 జీబీలో నాకు 4 ఫైల్స్ అవసరం లేదనుకుంటే ఈ స్నాప్ షాట్ డిలీషన్ మళ్ళీ వస్తాను. ఫస్ట్ ఇది అర్థం కావాలి మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం యూటిలైజేషన్ ఎంత? 10 + 4 + 2 16 జీబీ యూటిలైజేషన్ అండి, ఏదైతే చేంజ్ అయిందో 30 జీబీ కాదు. క్లియర్? ఓకే సార్, క్లియర్. అది ఎనీ క్వశ్చన్స్ అండి? ఇది అందరికి అర్థమైందా? ఎక్సలెంట్. సో లెట్స్ మనం ఏం చేద్దామంటే లాగిన్ చేసి దీన్ని టెస్ట్ చేద్దాం యాక్చువల్గా. సార్ ఇప్పుడు స్నాప్ షాట్ సిలో 2 జీబీ వస్తుంది కదా సార్, మనకి ఏవైతే చేంజ్ చేసినామో ఆ పిక్చర్ ప్రకారం. ఇప్పుడు ఆ 2 జీబీ తోటి విత్ కంప్లీట్ డేటా ఉంటుందా సార్? ఐ మీన్ ఇప్పుడు నాకు అది ఒకటే రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏదో ఒకటి రీస్టోర్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 జీబీ ఉంది కదా సార్. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ గా ఆ 2 జీబీని మీరు రీస్టోర్ చేయలేరు. ఇమాజిన్ వాళ్ళు ఆ 2 ఫైల్స్ ఓకే ఇమాజిన్ దీంట్లో వచ్చి 2 సినిమాలు ఉన్నాయి ఓకేనా. సో ఒక నాని సినిమా, ఒక మహేష్ బాబు సినిమా ఉందనుకుందాం. ఓకే అది పొరపాటున డిలీట్ అయిపోయింది, కానీ మీరు అది రీస్టోర్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్ గా. కానీ ఆ స్పెసిఫిక్ గా స్నాప్ షాట్ కదా, దాని లోపల పోయి మీరు చేయలేరు యాక్చువల్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ స్నాప్ షాట్ మొత్తం రీస్టోర్ చేస్తాం ఓకేనా. స్నాప్ షాట్ మొత్తం రీస్టోర్ చేసినప్పుడు ఈ 2 జీబీ, ఈ 4 జీబీ, ఈ 6 జీబీ అంతా రీస్టోర్ అవుతుంది. ఎస్ దాన్ని కన్స్యూమ్ అవుతుంది, మనం ఏం చేయలేము అక్కడ ఓకేనా. రీస్టోర్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఆ 2 ఫైల్స్ ని మనకు కావాల్సిన ఇంకో దగ్గర కాపీ చేసుకుంటాం, వేరే డ్రైవ్ లోకో ఎక్కడో కాపీ చేసుకుంటాం. అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ వాల్యూమ్ డిటాచ్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తాం. అయిపోయిందిగా. అలా చేయాలి. Hold on guys, let me close all this. సరే మనం ఏం చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వర్ అప్ లో ఉందండి. ఓకే సరే ఇక్కడ మనం లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే రూట్ ఫోల్డర్కి వెళ్తాను. ఓకే సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే సో mkdir స్నాప్ షాట్స్ అంటాను, స్నాప్ షాట్స్ అని చెప్పి. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే mkdir నో స్నాప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నో స్నాప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఓకే సో నేను cd నో స్నాప్ వచ్చి సారీ దీని లోపల క్రియేట్ చేయలేదు. హోల్డ్ ఆన్ గైస్. mkdir నో స్నాప్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే సో pwd అని చూస్తే ఇక్కడ ఉన్నాను యాక్చువల్గా. దీని లోపలికి వెళ్తాను, నో స్నాప్ లోకి వెళ్ళి సో pwd అంటే మీకు స్నాప్స్ లో ఇక్కడ ఉన్నాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఒక నిమిషం install tree అంటాను. ట్రీ అంటే మీకు ఎక్కడ ఉంటుంది, నేను ట్రీ అని చెప్పి స్నాప్ షాట్స్ వచ్చాం అనుకోండి, మీకు నేను ఎక్కడ స్నాప్ షాట్ నో స్నాప్ అనే దాని లోపల ఉన్నాను యాక్చువల్గా. ఇక్కడ నాకు 10 ఫైల్ కావాలి. ఓకే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఫైల్ క్రియేట్ చేద్దాం ఓకేనా. సో దానికోసం ఏం చేద్దాం, మీరు చూస్తే
I is equal to 0 while హర్ష టచ్ వాడి మనం క్రియేట్ చేయొచ్చు కదా ఫైల్స్. ఏమండి టచ్ వాడి ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. టచ్ కొట్టడం ఇష్టం లేదండి నాకు. టచ్ 1 2 3 4 5 మళ్ళీ దాంట్లో డేటా పెట్టడం. సో మీరు అవసరం లేదు. ఎట్ ఏ టైం టచ్ నుంచి మనం ఎన్ని ఫైల్స్ అని క్రియేట్ చేయొచ్చు కదా. టచ్ 1 2 3 4 5 6 7 8 తీయచ్చు, నాకు తెలుసండి. సో నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే షెల్ స్క్రిప్టింగ్ ఎలా ఉంటుంది డేటా కావాలని. సో మీకు తెలియడానికి స్క్రిప్ట్ ఎలా రన్ చేస్తారు, అంత మించి ఏం లేదు. సో మీరు చెప్పింది కూడా చేద్దాం, డోంట్ వరీ. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, నేను బేసిక్గా 11 అని ఇస్తాను. అంటే ఒక 10 ఫైల్ క్రియేట్ చేయాలి. సో లేదంటే ఒక పని చేస్తాను, I ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాను. ఇక్కడికి వచ్చి $11 అని ఇస్తాను. సో డూ అని ఇచ్చి, ఓకే డూ అని ఇచ్చి, సో మనం ఏం చేద్దాం యాక్చువల్గా ఇక్కడ సో కమాండ్ ఏంటి యాక్చువల్గా నేను సో ఎకో డేట్ అంటాను. అంటే మీకు డేట్ అంటే డేట్ వస్తుంది అనమాట. నేను చేసినట్టు గుర్తుపట్టాను వేరే దగ్గర, డేట్ అంటాను. డేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, తీసుకెళ్ళి దాని వచ్చిన అవుట్పుట్ని తీసుకెళ్ళి ఫైల్ $i అని ఇస్తాను. అంటే ఆటోమేటిక్గా ప్రతి $i అంటే 1 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే I అని ఇచ్చి, సో ఆ తర్వాత స్లీప్ 1 అని ఇచ్చి, ఓకే ఎకో క్రియేటింగ్ ఫైల్ $i అని ఇచ్చి, ఓకే I ఈక్వల్ టు 1 అని ఇచ్చి నేను డన్ అంటానండి. ఓకే సో మనకి ఏం జరగాల, ఓకే ఇలా 10 ఫైల్స్ క్రియేట్ అవుతాయి యాక్చువల్గా. ఓకేనా, ఇలా కాకుండా మనం కావాలనుకుంటే మన ఫ్రెండ్ చెప్పినట్టు మన చెప్పినట్టు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. నాకు బేసిక్గా కొంచెం బద్ధకం కాబట్టి ఇలా టైప్ చేయడం. మీకు కూడా ఒక స్క్రిప్ట్ ఎలా రన్ అవుతుందో తెలియాలి కాబట్టి అలా కాదు హర్ష, అలా కాదు. టచ్ ఫైల్ అనేసి ఫ్లవర్ బ్రాకెట్స్ లో 1 డాట్ 2 డాట్స్ పెట్టి ఎన్ని కావాల్సిన ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు డేటా కూడా ఎంటర్ చేయొచ్చా? డేటా రాదు, అంటే డేటా రాదు హర్ష, అట్లా విత్ డేటా రాదు, ఓన్లీ ఎంటీ ఫైల్స్. సో ఐఎమ్ ఓకే, నాకు డేటా కావాలి. సో అందువల్ల ఇప్పుడు చూసారనుకోండి, ప్రతి దగ్గర మీరు చూసారనుకోండి మీకు ఏంటంటే సో డేటా ఏదో సమ్ డేటా రాండి, మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే సో ఇక్కడికి వచ్చి మీకు ఏది ఫీజిబుల్ అది చేసుకోండి. ఓకే యూ కెన్ సాల్వ్ మ్యాథ్ ప్రాబ్లమ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ చూస్తే మీకు ఫైల్స్. ఇప్పుడు మన ఎజెండా ఏంటి, ఇప్పుడు నేను ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తాను. ఓకే ఇప్పుడు దాకా స్నాప్ షాట్ ఏం లేదండి. సో మనం స్నాప్ షాట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు, సారీ వాల్యూమ్స్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి నేను వాల్యూమ్స్కి వస్తాను. వాల్యూమ్స్ టు మన స్నాప్ టెస్టింగ్ రైట్ క్లిక్ కొట్టి, సో ఇక్కడ యాక్చువల్లీ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా దీంట్లోనే ఉందండి, బట్ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ స్నాప్ షాట్ అంటాను. క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, స్నాప్ 1 అంటాను. సో డిస్క్రిప్షన్ వచ్చి స్నాప్ 1 అంటాను. సో ఇక్కడికి వచ్చి నేమ్ అని ఇచ్చి స్నాప్ 1 అంటాను, క్రియేట్ స్నాప్ షాట్ అంటాను. ఓకే సో మీకు బేసిక్ ఏమవుతుందంటే స్నాప్ షాట్ క్రియేట్ అవుతుందండి. మీకు ఫస్ట్ స్నాప్ షాట్ కొంచెం టైం తీసుకుంటుంది ఎప్పుడు కూడా ఫస్ట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ మనం ఇచ్చిన ఫైల్స్ అంతా స్నాప్ తీయాలి కాబట్టి కొన్నిసార్లు ఫస్ట్ స్నాప్ షాట్ టైం తీసుకుంటుంది. తర్వాత మనం ఏం చేద్దాం, ఈ స్నాప్ షాట్ క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేద్దాం అంటే అక్కడ స్నాప్ 2 అని అట్లా ఆల్మోస్ట్ లైక్ 6 స్నాప్స్ క్రియేట్ చేస్తానండి. 5 స్నాప్స్ దా క్రియేట్ చేస్తాను. సో లెట్స్ 1 by 1 చేసుకుంటూ వెళ్దాము. ప్రతి స్నాప్ లో ఏంటంటే కొత్త డేటా పెడతాం అనమాట. ఓకే మనం as I said ఫస్ట్ స్నాప్స్ లో కొంచెం టైం తీసుకుంటుందండి. సో హోల్డ్ ఆన్ ఫర్ ఇట్. ఓకే అయిపోయిందా? ఓకే ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడున్నాను నేను పీడబ్ల్యూడీలో ఉన్నాను కదా, బయటకు వస్తాను. సిడి డాట్ డాట్ అని చెప్పి ఓకే
ఓకే, సో నేను mkdir, సో రైట్ నో మీకు స్నాప్ షాట్ లోపల ఏముంది, నో స్నాప్ ఉంది కదా, mkdir. సో నేనేమంటాను, సింపుల్ గా స్నాప్ వన్ డన్ అంటాను యాక్చువల్గా. ఓకే, స్నాప్ వన్ డన్, లేదంటే మీకు ఏం చేస్తాను, లేదా స్నాప్ వన్ అని ఇద్దాం, స్నాప్ వన్ టేకెన్ అంటాను. సింపుల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి స్నాప్ వన్ టేకెన్ అని ఇచ్చి నేనేం చేస్తానంటే, ఓకే, సో సింపుల్గా cp-rf నో స్నాప్ అని చెప్పి స్నాప్ స్నాప్ షాట్స్ లోపల ఉంది కదా. ఓకే, సో నేను ఏం చేస్తాను, cp-rf అని చెప్పి ఓకే నో స్లాప్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి స్నాప్ వన్ టేకెన్ కాపీ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను స్నాప్ వన్ లోపలికి వెళ్తే మీకు నో స్నాప్, యాక్చువల్గా అయితే ఇట్లా కాకుండా లెట్స్ డూ వన్ థింగ్, ఓన్లీ ఫైల్స్ కాపీ చేద్దాం ట్రై చేశాను అనుకోండి, సిపి అని చెప్పి నో స్నాప్ ఇట్లా ఇచ్చి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, స్నాప్ వన్ టేకెన్కి వెళ్తాను, సిడి స్నాప్ వన్ టేకెన్కి వెళ్ళానంటే మీరు చూసారు అనుకోండి, ఫైల్స్ అనేవి ఉంటాయి, rm-rf నోస్ తీసేస్తాను. ఓకే గుడ్. సో సేమ్ ఫైల్స్ నేను ఏం చేశాను, స్నాప్ వన్ టేకెన్ లో కూడా కాపీ చేసి పెట్టాను అనమాట యాక్చువల్గా. ఓకేనా, సో లేదంటే మీరు కావాలనుకుంటే, అలా వద్దు అనుకుంటే మనం ఏం చేయొచ్చు దీంట్లో, సో లేదంటే ఇట్లా కూడా చేయొచ్చు, మీకు మీ ఇష్టం. అలా వద్దు అనుకుంటే ఎందుకు కాపీ అలా కాకుండా మీకు గుర్తుంది కదా, మనం ఏం చేద్దాం, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 10 వరకు ఉంది కదా, 11 వరకు ఉంది, సో i = 20 అంటాను. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే i = 20 ఉంది కాబట్టి, సో నేను ఏం చేస్తాను 20 నుంచి 31 దాకా క్రియేట్ చేయమని చెప్తాను, 30 దాకా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, తొందరగా అవ్వాలంటే ఏం చేయాలంటే స్లీప్ తీసేస్తానండి. ఈ స్లీప్ గాని తీసేసాను అనుకోండి, యాక్చువల్గా మీకు ఫాస్ట్గా అయిపోతాయి ఇబ్బంది లేకుండా. ఎంటర్ కొట్టాను అనుకోండి, తొందరగా అయిపోతాయి. సో మీరు చూస్తే నేను ఏం చేశాను, 20 to 30 ఫైల్స్ యాడ్ చేశాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో స్నాప్ షాట్ తీసుకుందాం, ఏదే వాల్యూమ్స్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి స్నాప్ 2 అంటాను. స్నాప్ 2 అంటాను. సో ఇక్కడ నేమ్ ఇచ్చి ఇక మేనేజ్ ఫాస్ట్ స్నాప్ రీస్టోర్ అని ఒకటి ఉందండి, ఇది కొత్తగా వచ్చింది, ఇంత ముందు లేదనమాట యాక్చువల్ స్నాప్ షాట్స్ లో. ఇదేంటంటే మీరు తొందరగా ఇది అనేబుల్ చేయాలి యాక్చువల్ గా. ఫాస్ట్ స్నాప్ రీస్టోర్ స్పీడ్స్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వాల్యూమ్స్ ఫ్రమ్ ద స్నాప్ షాట్. దిస్ మస్ట్ బి అనేబుల్డ్ ఇన్ ఈచ్ అవైలబిలిటీ జోన్. సో మీరు అనేబుల్ చేయాలి యాక్చువల్. బట్ మనకేంటంటే మీకు ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే, మీరు రీస్టోర్ అనేది చాలా తొందరగా కావాలా, అటువంటి పరిస్థితుల్లో అవసరం అవుతుంది తప్ప ఇట్స్ నాట్ అవసరం. ఎందుకంటే మీకు ఇమాజిన్ మీకు ఒక పెద్ద సర్వర్ డిలీట్ అయిపోయింది, దాంట్లో సమ్వేర్ లైక్ 500 GB ఉంది, ఇమ్మీడియట్ గా నేను వాల్యూమ్ క్రియేట్ చేసి టైం పడుతుంది అనమాట యాక్చువల్ గా. ఆ అవసరం లేకుండా మీరు ఫాస్ట్ రీస్టోర్ అనేబుల్ చేసి, కొత్తగా వచ్చిందండి, నేను ఇంకా వాడలేదు బట్ కొత్తగా ఉంది. సరే, స్నాప్ 2 తొందరగా అయిపోయింది ఎందుకంటే పెద్ద ఫైల్స్ చేంజెస్ లేవు కాబట్టి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, cd ... అని చెప్పి ఓకే mkdir ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను యాక్చువల్ గా స్నాప్ 2 టేకెన్ అంటాను. ఫస్ట్ cd ... రావాలి, ఆగండి. ఓకే, dir ఎక్కడ ఉన్నాను, ఓకే. సో నేను ఏం చేస్తాను, mkdir అని ఇచ్చి ఇక్కడికి వచ్చి స్నాప్ 2 టేకెన్ అని ఇచ్చి ఇక్కడ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ 30 దాకా అయిపోయింది కదా, సో నేను ఏం చేస్తాను, i = 31 అని ఇద్దాం. i = 31 ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫైల్స్ 41 దాకా ఇద్దాం. సో మీకు క్రియేట్ అయిపోయింది, అవునా. సో బయటకు వస్తాను, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో స్నాప్ షాట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఈసారి మళ్ళీ అట్లా నాకు 5 స్నాప్ షాట్స్ కావాలండి. ఓకే, మీకు డిస్ప్లే చేయడానికి. అవి మూడో స్నాప్ షాట్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసి ఇది స్నాప్ 3గా, ఇక్కడికి వచ్చి నేమ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, స్నాప్ 3 అంటాం. స్నాప్ 3 అని చెప్పి క్రియేట్ స్నాప్ షాట్ అందాం. ఓకే, మీరు చూస్తే స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది, ఫాస్ట్ గానే అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదండి, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ అలాగే ఇది వచ్చి మళ్ళీ స్నాప్ 3 అయిపోయింది కదా,
ఇప్పుడు స్నాప్ 3 టేకన్ తీసుకొని ఓకే స్నాప్ 3 టేకన్ అంటాను, సిడి స్నాప్ 3 అని టేకన్ అని వెళ్ళిపోయి, సో మనం ఏం చేద్దాం, మళ్ళీ ఏదో డేటా పెడతాను, మళ్ళీ ఎందుకు i ఈజ్ ఈక్వల్ టు 0 సింపుల్ గా ఎట్లా మనం ఆల్రెడీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి నేను ఏం చేస్తాను బ్యాక్ వస్తాను, మళ్ళీ ఇప్పుడు స్నాప్ 4 తీసుకోవాలి యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చి లాస్ట్ స్నాప్ షాట్ అండి. ఓకే సో నేమ్ వచ్చి స్నాప్ 4 అంటాను, సో క్రియేట్ స్నాప్ షాట్ అంటాను, స్నాప్ 4 వచ్చేసింది. సో ఫైనల్ గా మనం ఏం చేద్దాం ఇక్కడ యాక్చువల్గా స్నాప్ 4 టేకన్ ఓకే mkdir ఆల్రెడీ అది ఉంది కదా యాక్చువల్గా మర్చిపోయాను, i ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ i వచ్చి 41 లో ఉంది కదా, అందుకని ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, ఏసారి చాలా ఫైల్స్ క్రియేట్ అవుతాయి మీరు చూసారంటే చాలా ఫైల్స్ వచ్చినాయి చూడండి, అయినా ఇట్ డజంట్ మ్యాటర్. సో బ్యాక్ ఎండ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఫైనల్ స్నాప్ షాట్ తీసి క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేమంటాను స్నాప్ 5 కదా, సో నేమ్ వచ్చి సో స్నాప్ 4 టేకెన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఫైనల్ గా ఏంటి మీరు దాన్ని ఏమంటారు సిడి డాట్ డాట్ అని వచ్చి ఫైనల్ గా నేను ఏం చేస్తానంటే, సో ఓకే ఐ స్నాప్ షాట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను లాస్ట్ గా ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫైనల్ ఫోల్డర్ అంటాను, ఫైనల్ ఫోల్డర్ ఇక్కడికి వచ్చి సో సిడి ఫైనల్ ఫోల్డర్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ i ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చి, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి 150 ఇచ్చాం అనుకోండి, క్రియేట్ అయిపోయింది. సో మీకు 150 ఓకే గుడ్. సో మీరు ఇప్పుడు ఫైల్స్ చూసారు అనుకోండి, నేను ఇక్కడ బ్యాక్ సిడి డాట్ డాట్ అని చెప్పి సో ట్రీ అని ఇచ్చాను అనుకోండి, సో ట్రీ అని ఇస్తే మీరు చూస్తే ఈ ఫోల్డర్స్ అన్ని ఉన్నాయి, ఫైనల్ ఫోల్డర్ ఒకటి, ఆ తర్వాత మీరు చూసినట్లయితే స్నాప్ 1 టేకన్ ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. నౌ మీరు ఇక్కడ చూసినట్లయితే నేనేం చేస్తాను, ఎవరో ఒక అతను వచ్చి ఇమాజిన్ ఇలా చేద్దాం, సిడి డాట్ డాట్ అని వచ్చి వెనక్కి వస్తాను, సో రైట్ నో వచ్చి rm-rf అని చెప్పి స్నాప్ షాట్స్ అని చెప్పి మొత్తం డిలీట్ చేశాడండి. ఇమాజిన్ డేటా అంతా డిలీట్ చేశాడు, డేటా అంతా లేదు పోయింది యాక్చువల్గా మొత్తం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు రీస్టోర్ చేసేటప్పుడు మనకి 5 స్నాప్ షాట్స్ ఉంటే టైం ఫ్రేమ్ ప్రకారం ఏదన్నిటికంటే లేటెస్ట్ స్నాప్ 5 చేస్తే సరిపోతుంది. స్నాప్ 5 ఒకటి చేస్తే అదే ఆటోమేటిక్గా మీకు ఇన్నాక పిక్చర్ చూపించినట్టు బ్యాక్ వెళ్ళి రెఫర్ చేసుకొని మీకు యాక్చువల్గా ఇక్కడ రెఫర్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ఇస్తుంది, ఆటోమేటిక్గా డేటా ఇస్తుంది. సో అది అవుద్దా లేదా చెక్ చేయాలి కదా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఓకే దాన్ని ఏం చేస్తానంటే మీకు స్నాప్ షాట్ మీద మేనేజ్ ఫాస్ట్ రీస్టోర్ వాల్యూమ్ అంటే పెద్ద వాల్యూమ్ అయితే మీరు ఇమీడియట్ గా చేంజ్ చేయొచ్చు అనమాట. నేను క్రియేట్ వాల్యూమ్ అంటాను దీని దగ్గర నుంచి. ఓకే మీరు డేటాను రీస్టోర్ చేసేటప్పుడు క్రియేట్ వాల్యూమ్ అని ఇచ్చి ఓకే డిఫాల్ట్స్ అని మీరు సైజ్ తగ్గించకూడదండి, సైజ్ పెంచొచ్చేమో కానీ మీకు తగ్గించకూడదు. అంటే 8 GB ఉంది కదా, సో మీకు అంటే 10 GB ఇచ్చుకోండి, కానీ మినిమం 8 GB, ఎందుకంటే అది మీకు స్నాప్ షాట్ తీసినప్పుడు 8 GB ఉంది కాబట్టి సైజ్. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను నేమ్ అని ఇచ్చి ఓకే రీస్టోర్డ్ వాల్యూమ్ అని చెప్పి ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. సో ఈ వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు వాల్యూమ్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ ఎలాస్టిక్ బ్లాస్ట్ వాల్యూమ్స్కి వస్తే మీరు చూస్తే కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇదంతా పెద్ద స్పేస్ లాగా బట్టి ఇమీడియట్గా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అటాచ్ వాల్యూమ్ అని చెప్పి మన దానికి అటాచ్ చేస్తాను, విచ్ స్నాప్ టెస్టింగ్ అలాకేట్ చేస్తాను. అది చేసే ముందు మీరు చూసినట్లయితే ఇక్కడ LSBLK అంటే మీకు వచ్చి
XVDA మాత్రమే ఉందండి. ఓకే, అటాచ్ చేస్తాను. అటాచ్ చేసినప్పుడు మళ్ళీ LSBLకి అంటే ఇప్పుడు చూడండి XVDF కూడా ఉంది, యాక్చువల్గా XVDF కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా దీన్ని మౌంట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, MKDIR ఓకే రీస్టోర్డ్ వాల్యూమ్ అంటాను. యాక్చువల్గా రీస్టోర్డ్ వాల్యూమ్ అని చెప్పి మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మౌంట్ అని చెప్పి, సో మన dev XVDF1 అని చెప్పి దేనికి మౌంట్ చేస్తాను, రీస్టోర్డ్ వాల్యూమ్స్కి వస్తాను. వచ్చినప్పుడు LL రీస్టోర్డ్ వాల్యూమ్ అంటే మీరు చూసినట్లయితే స్నాప్ షాట్స్ ఉందిగా, సో నేనేం చేస్తాను, CP రీస్టోర్డ్ వాల్యూమ్ స్నాప్ షాట్స్ తీసుకెళ్ళి రూట్ కాపీ చేస్తాను, రూట్ లో పెడతాను. నేనేం చేస్తాను, -RF అంటాను, ఇలా కాపీ చేస్తాను. సో గుడ్. సో LL అని టైప్ చేస్తే రూట్ లో స్నాప్ షాట్స్ వచ్చేసింది చూడండి. ఓకే, నేనేం చేస్తాను, LL స్నాప్ షాట్స్ అన్నాను అనుకోండి, నాకు అన్ని ఒక దాన్ని ఏమంటారు స్నాప్ 5 I think 1 2 3 4 మీకు లేటెస్ట్ డేటా తప్ప మొత్తం డేటా వచ్చేసింది చూడండి. ఓకే, ఇంక ఏ డేటా ఉండదు అనమాట యాక్చువల్గా మీకు. అంటే స్నాప్ 5 ముందు ఏం తీసుకున్నాం, 4 కదా, సో కాబట్టి తర్వాత డేటా ఉండదు, ఫైనల్ ఫోల్డర్ అది ఉండదు, అది లేదు చూసారా, డేటా అయిపోయింది. అయిపోయినాక ఏం చేస్తాను, మౌంట్ అని చెప్పి రీస్టోర్డ్ వాల్యూమ్ తీసేస్తాను. యాక్చువల్గా తీసేసినాక ఆబ్వియస్ గా మీ డేటా అంతా వచ్చేసింది అనమాట. మీరు చూసారంటే ఇక్కడికి వచ్చి స్నాప్ షాట్స్కి వచ్చి స్నాప్ 4 అన్నాను అనుకోండి, దాని లోపల డేటా అంతా వచ్చింది చూడండి, ఫైల్స్ అన్ని ఉన్నాయి, 4 ఉంది. సో ఆ తర్వాత 3కి ఓకే 3లో ఏం డేటా పెట్టినట్లేనండి నేను. సో 2లో ఉండాలి, 2లో అంతా కూడా మీకు వచ్చింది చూసారు, ఈ విధంగా అనమాట. ఈ విధంగా హోల్ రీస్టోర్ చేసుకోవచ్చు. అంతా మీకు రీస్టోర్ చేసుకున్నాక ఇంక దీంతో పని లేదు కదా, సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ వచ్చి ఇక్కడికి వచ్చి డిటాచ్ వాల్యూమ్ అంటాను. డిటాచ్ వాల్యూమ్ అనేసి దీన్ని మనం ఏం చేయాలి, ఇది కంప్లీట్ గా డిలీట్ చేసారు. డిటాచ్ అయిపోయినాక మనం ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి, అయిపోయింది పని. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే మీరు డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డేటా రీస్టోర్ అండి. అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టోర్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టోర్ అంటే ఏం చేసి ఉండాలంటే మనం దీన్ని ఏమంటారు, ఇలా ఇమేజ్ క్రియేట్ చేసి ఉండాలి. సో నార్మల్గా ఎట్లా చేయాలంటే ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇలా ఆటోమేటిక్ ఇమేజ్ క్రియేట్ చేసి ఉండాలి, ఇమేజ్ని రీస్టోర్ చేయాలి. మనకు ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు రావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఇమేజ్ అన్నాను అనుకోండి, మీకు ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఆ AMI నుంచి క్రియేట్ చేస్తే మొత్తం ఇంక్లూడింగ్ ఆ డ్రైవ్లో ఉన్న డేటాతో పాటు వచ్చేస్తుంది. ఇదేంటంటే డేటా రీస్టోర్ అనమాట. అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, సర్వర్కి EBS వాల్యూమ్ అసైన్ చేస్తాం కదా, అది ఏంటంటే స్నాప్ షాట్ తీస్తాం, సో వాటిని రీస్టోర్ చేస్తాం. అదే మెషిన్ మొత్తం చేయాలంటే మనం AMI తీసుకుంటాం అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇదన్నమాట, ఇది మీకు డేటాని ఎలా రీస్టోర్ చేసుకోవాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు నాకు మొత్తం డేటా అవసరం లేదు, స్నాప్ షాట్ 3 వరకే చాలు అనుకుంటే స్నాప్ షాట్ 3 చేసుకోండి అప్పుడు, లేదా ఇది చేసుకొని స్నాప్ షాట్ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మీకు మొత్తం డేటా అవసరం లేదు అంటే ఇక్కడ ఈ సినారియో తీసుకోండి, ఇక్కడ మొత్తం డేటా అవసరం లేదు, బాగానే ఉంది. ఏ డేటా కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 2 GB డిలీట్ అయిపోయింది అనుకోండి, ఒక ఫైల్ డిలీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా, ఈ వాల్యూమ్ రీస్టోర్ చేసుకుంటే సరిపోతుంది. లేదా 4 GB డిలీట్ అయిపోయినా కూడా ఈ స్నాప్ షాట్ రీస్టోర్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, కానీ ఒకవేళ మీరు ఇక్కడ ఈ రెండింటి మధ్య ఈ 4 GB డిలీట్ చేశారు చూసారా, అది రీస్టోర్ చేయాలంటే ప్రాబ్లం. ఎందుకు, ఇప్పుడు C డ్రైవ్ ఏం చేసింది, B నుంచి తీసుకుంది, B నుంచి ఏం చేంజ్, ఇది మాత్రమే ఉందన్నమాట, Bలో ఏముంది, ఇదే ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు డిలీట్ చేసేసారు కదా, డిలీట్ చేసిన 4 GB స్నాప్ షాట్ Cలో ఉండదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎందుకు సార్, ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఆ మాత్రం నాకు ఇన్ని స్నాప్ షాట్లు పెట్టుకోవడం ఎందుకు, రోజు ఒక స్నాప్ షాట్ తీసి పాత స్నాప్ షాట్ డిలీట్ చేసి సరిపోద్దంటే ఎస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ సినారియో తీసుకోండి, ఇక్కడ దీనికి మధ్య 4 ఫైళ్ళు డిలీట్ చేశాను నేను. నెక్స్ట్ స్నాప్ షాట్ జరిగినప్పుడు, స్నాప్ షాట్ B జరిగినప్పుడు దీని దగ్గరే ఉంది ఆ పాత 6 ఫైళ్ళు, కొత్త 4 ఫైళ్ళు ఉంది. నేను ఈ స్నాప్ షాట్ డిలీట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఆ 4 ఫైల్స్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు,
పోయినట్టే అవి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో రిటెన్షన్ పెట్టుకుంటారు. రిటెన్షన్ అంటే 1 to 30 days ఉండాలి స్నాప్ షాట్స్ అన్ని. సో 31st day ఫస్ట్ స్నాప్ షాట్ డిలీట్ అయిపోవాలన్నమాట. అలా పెట్టుకుంటే దాన్ని రిటెన్షన్ అంటారు యాక్చువల్ గా. సో కాబట్టి మీరు ఒక స్పెసిఫిక్ డేటా నేను చేయాలి, ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ చేసుకోవాలంటే ఆ ఫోల్డర్ ఎక్కడ ఉన్నది పాయింట్, ఆ ఫోల్డర్ ఇక్కడ డిలీట్ చేసిన 4 files లో ఉందనుకోండి, ఈ స్నాప్ షాట్ మీకు కావాలా, లేదు ఈ 2 GB లో ఉందనుకోండి, ఈ స్నాప్ షాట్ సరిపోతుంది, బి స్నాప్ షాట్ పనికిరాదు. అర్థమైందా? అర్థమైందా అండి? అర్థమైంది సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు నేను స్నాప్ షాట్ ఇప్పుడు తీసుకుంటున్నాను, కానీ 1 hour బ్యాక్ కావాలి, అలా తీసుకోవచ్చు సార్? తీసుకోవచ్చండి, 1 hour ముందు మీరు స్నాప్ షాట్ తీసుంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తీసుకోవటం మర్చిపోయినాము, ఇప్పుడు నేను స్నాప్ షాట్ తీసుకోవాలి, కానీ నాకు ఇప్పుడు 11 అయింది అనుకునే టైం, కానీ 10 వరకే కావాలి ఆ స్నాప్ షాట్ నాకు. చూడండి, దానికి ఇన్ని సర్టిఫికేషన్ చేసిన ట్రైనర్ నేను అవసరం లేదండి ఆన్సర్ చేయడానికి. వెరీ లాజిక్. స్నాప్ షాట్ ఉంటే రీస్టోర్ చేసుకుంటారు, లేకపోతే ఎలా రీస్టోర్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్గా నేను స్నాప్ షాట్ తీసుకోవాలా, రీస్టోర్ కావట్లేదు. నేను తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు అది ఆటోమేట్ చేయలేదు, 10 o'clock నేను స్నాప్ షాట్ తీసుకోవాలి, కానీ మర్చిపోయాను, ఇప్పుడు టైం 11 అయింది. సో 10 o'clock అంటే బ్యాక్ 1 hour బ్యాక్ స్నాప్ షాట్ తీసుకోగలమా? మీ దగ్గర ఒక టైం మిషన్ ఉంటే ఎక్కేసి ఒక గంట వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకోవడమేనండి, అంతకుమించి ఇంకేం లేదు, ఇంకో దారి లేదు. లేదా నెక్స్ట్ రోజు 10 గంటలకు తీసుకోవడమే. మరి అయిపోయిన టైంని ఎలా తీస్తారు చెప్పండి వెనక్కి వెళ్ళి స్నాప్ షాట్? అందుకే షెడ్యూల్ చేసి పెడతాం. లాజిక్ లేదు కదా, వెనక్కి ఎలా పోతాం టైము? మీరే చెప్పండి, మీకు తెలిసి నాకు చెప్పండి, నేను బ్యాక్ 10th క్లాస్కి వెళ్ళి చాలా మార్పులు చేయాలి. ఓకేనా? రిటెన్షన్ స్టాండర్డ్ ఏమన్నా ఉందండి? మీ ఇష్టం అండి, అంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్ గా మీరు డిపెండ్స్ అపాన్ ద షెడ్యూల్ పెట్టచ్చు. యాక్చువల్ మీరు కాసేపు మీకు లైఫ్ సైకిల్ మేనేజర్ చూపిస్తాం, దాంట్లో 35 రోజులు ఎంతో ఉంటుంది డిఫాల్ట్ గా. లేదంటే మీరు స్క్రిప్ట్ రాయచ్చు, దానికి ఇన్ని రోజులు ఉండాలని స్క్రిప్ట్ రాయచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ స్నాప్ షాట్స్ యూఆర్ కన్స్యూమింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్పేస్, మోర్ అమౌంట్ ఆఫ్ స్పేస్, దట్ మీన్స్ మోర్ బిల్లింగ్. అది జాగ్రత్త ఉండాలన్నమాట. ఇప్పుడు నేను 5 రోజులు స్నాప్ షాట్ పెట్టాను, 5 రోజులు ఉండాలని. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1, 2, 3 రేపు ఎల్లుండి క్రియేట్ అవుతుంది. 6వ రోజు క్రియేట్ అయినప్పుడు మొదటి రోజు డిలీట్ అయిపోతుంది. కానీ మొదటి రోజు డిలీట్ అయిపోయింది అనుకోండి, ఆ డిలీట్ చేసిన 4 files మీరు రీస్టోర్ చేయలేరు. కాబట్టి దాన్ని మీరు మామూలుగా ఏంటంటే 1 month పెట్టుకుంటారండి. సో 1 month అయిపోయింది అనుకోండి, జూన్తో మనకి 30 రోజులు పెట్టారు అనుకోండి, June 1st క్రియేట్ అయింది అనుకోండి, May 1st ఉన్న స్నాప్ షాట్ డిలీట్ అయిపోతుంది అనమాట. అలా పెట్టుకుంటారు. మీకు డిపెండ్స్ మీ బిజినెస్ ని బట్టి. ఓకే, నెక్స్ట్ డిలీషన్ అండి. కన్ఫ్యూజన్ వచ్చేది డిలీషన్ లోనే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆల్రెడీ చెప్పాను మీకు, బట్ అయినా సరే మనం డిలీషన్ చూడాలి ఒకసారి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హర్ష, ఎస్, ఎవ్రీ స్నాప్ షాట్ కి ఇంక్రీజ్ అవుతా ఉండాలన్నాను కదా, సపోజ్ నాకు ఇంక్రీజ్ అవ్వకుండా అదే మెయింటైన్ చేయొచ్చా? ఏం ఇంక్రీజ్ అవ్వాలి, అంటే డేటా చేంజ్ ఉంటే ఆబ్వియస్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎలా చేస్తారు కాకుండా? అంటే నా దగ్గర కోడ్ చేంజ్ చేస్తున్నారు కానీ సంథింగ్ అదే వస్తుంది, అంటే ఒక 2-3 times. ఇప్పుడు మీరు 8 తీసుకుని 10 తీసుకున్నారు కదా, నెక్స్ట్ 8 తీసుకుని నెక్స్ట్ టైం కుదరదా? నాకు అర్థం కాలేదు మీరేం అడుగుతున్నారు. ఇందాక 8 GB ఫస్ట్ తీసుకున్నాం కదా, దాని తర్వాత 10 GB తీసుకున్నాము, ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కదా. అది స్నాప్ షాట్ కాదు కదండి, దాని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేశాను. దాని నుంచి స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ క్రియేట్ చేశాను, అందుకని 10 GB అని ఇచ్చాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి, స్నాప్ షాట్ ఎప్పుడు కూడా మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను చూడండి. స్నాప్ షాట్ మీరు ఎప్పుడు కూడా సైజ్ ఆఫ్ ద వాల్యూమ్ ఉంటుంది. మీరు చూడండి 5 స్నాప్ షాట్లు కదా, మీరు చూస్తే అన్ని 8 GB ఉంటుంది, కానీ మీకు 8 GB బిల్లు పడదు అనమాట. ఏమవుతుందంటే మీకు ఎంత స్పేస్ ఆక్యుపై చేశారో అంతే బిల్ పడుతుంది. మరి ఎందుకు సార్ ఆ మాత్రం దానికి 8 GB చూపిస్తున్నారు వీళ్ళు, ఎంత స్పేస్ అయిందో అంతే చూడొచ్చు కదా అంటే, దానికి వస్తున్నాను, దానికి మళ్ళీ చెప్తాను. దానికి ఏంటంటే డిలీటింగ్ ఆఫ్ ద స్నాప్ షాట్ మీకు అర్థం కావాలి. సో అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీటింగ్ ఏ స్నాప్ షాట్కి వచ్చాను అనుకోండి, కిందకు వస్తే ఇక్కడ ఒక పిక్చర్ ఉంటుంది, దీన్ని అర్థం చేసుకుందాం మనం. ఇక్కడికి వచ్చి వ్యూ ఇమేజ్. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మామూలు మీరు స్నాప్ షాట్ తీసారు ఫస్ట్ టైం, 10 GB మొత్తం ఉంది, హ్యాపీ ఫర్ దట్ వన్. 4 GB చేంజ్ అయింది, మీరు ఆ స్నాప్ షాట్ తీసుకున్నారు, ఆ స్నాప్ షాట్ బిలో ఇటు ఉందన్నమాట, ఇది మీకు ఆ 4 GB తీసింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు 10 GB కదా, ఈ స్నాప్ షాట్ మీకు 10 GB చూపిస్తుంది, ఈ స్నాప్ షాట్ 10 GB సైజ్ చూపిస్తుంది. ఇప్పుడే మీకు చూపించాను కదా 8 GB, కానీ దాని లోపల డేటా వచ్చి దీంట్లో మీకు స్నాప్ లో 10 ఉంటుంది, కానీ స్నాప్ 4 లో 4 ఉంటుంది అనమాట. మరి ఎందుకు సార్ 10 GB ఇచ్చారంటే,
ఒకవేళ స్నాప్ షాట్ ఏ డిలీట్ చేసేసారు అంటే ఇక్కడ ఉన్న 6 GB ఉంది కదా, అది మొత్తం ఈ మిగతా 6 GBని ఫిల్అప్ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చి ఇది ఫిల్అప్ చేస్తుంది. అందుకని అనమాట మీకు బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది చూడండి, ఈ ఎక్స్ మార్క్ స్టార్టింగ్ నాకు అర్థమయ్యేది కదా, ఈ ఎక్స్ మార్క్ ఏందా ఎందుకు ఇచ్చాడా అని చెప్పి. బేసిక్ గా ఈ ఎక్స్ మార్క్ అర్థం ఏంటంటే, ఆ 4 GB డిలీట్ అయిపోయింది కంప్లీట్ గా, మీరు దాన్ని రికవర్ చేయలేరు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. మీకు ఫస్ట్ వాల్యూమ్ ఏ ఉంది, వాల్యూమ్ నేని మీరు స్నాప్ షాట్ తీశారు, 10 GB ఉంది, ఫుల్ అయిపోయింది, 10 GB స్నాప్ షాట్ అవుతుంది. తర్వాత వాల్యూమ్ దాంట్లో 4 సినిమాలు తీసేసి పాతవి 4 కొత్త సినిమాలు పెట్టారు, మళ్ళీ స్నాప్ షాట్ క్రియేట్ చేశారు. సో AWS ఏం చేస్తుంది, ఆ కొత్త సినిమాల వరకే మీకు స్నాప్ బి లో పెడుతుంది. ఒకవేళ మిగతా 6 సినిమాలు కావాలంటే స్నాప్ ఏ రెఫర్ చేసుకో అని చెప్తుంది. ఓకే, ఒకవేళ మీరు పాత డిలీట్ అయిపోయిన యూనిక్ అని చూడండి, ఇక్కడ యూనిక్ అని ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి ఒకవేళ పాత సినిమాలు కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, స్నాప్ ఏని రీస్టోర్ చేసుకుని ఆ 4 GB తీసుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు నేను ఈ స్నాప్ ఏని డిలీట్ చేశాను కంప్లీట్ గా. ఓకే, స్నాప్ ఏని మొత్తం డిలీట్ చేస్తే ఏమవుద్దంటే, ఫస్ట్ ఆ 4 GB ఉంది కదా, దాంతో పాటు అది పోతుంది, ఎందుకంటే స్నాప్ డిలీట్ అయిపోయింది. కానీ అలాగే ఈ స్నాప్ బి వచ్చి ఆ 6 GB రెఫరెన్స్ చేస్తుంది కదా, సో అది మొత్తం కూడా మూవ్ అయిపోతుంది. దీనికి మూవ్ అంటే పాయింటర్ మారితే అంతమించి ఏం లేదులేండి. ఆ 6 GB దీనికి వెళ్ళిపోతుంది, ఈ 4 GB ఇంకా రికవర్ చేయలేరు. మీ దగ్గర ఏముంటుంది, ఒకే ఒక స్నాప్ షాట్ ఉంటుంది, అది స్నాప్ బి మాత్రమే ఉంటుంది. సో అందువల్ల మీకు 8 GB ఉందండి అన్ని కూడా. మీకు ఎందుకని 8 GBలు ఉన్నాయంటే, బ్యాక్ వెళ్ళినప్పుడు ఓకే, స్నాప్ ఏ ఉంది, స్నాప్ బి ఉంది. స్నాప్ ఏకి స్నాప్ బికి డిఫరెన్స్ వచ్చి మీకు ఇది ఒక 8 GB కదా, 4 GB మారింది అనుకోండి. స్నాప్ వచ్చి మీకు 8 GB అనుకోండి, 4 GB మారింది అనుకోండి, స్నాప్ బిలో వచ్చి 4 GB కన్జ్యూమ్ అయి ఉంటుంది, 8 GB కాదు. ఒకవేళ స్నాప్ ఏ డిలీట్ చేశారు అనుకోండి, ఓకే, సో ఇది ఆ రెండింటి మధ్య సేమ్ గా ఉన్న 4 GBని దీన్ని కాపీ చేసేస్తుంది. మిగతా 4 GB ఏదైతే చేంజ్ డిలీట్ చేస్తారో అది కంప్లీట్ గా పోతుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, సో మీకు డేటా అనేది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉందనుకోండి, మీరు పాత స్నాప్ షాట్స్ డిలీట్ చేస్తే అవి రీస్టోర్ చేయలేరు. అందుకే కంపెనీస్ అని ఏం చేస్తాయంటే 1 month స్నాప్ షాట్స్ పెట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు అంటే మీకు మండే నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను స్నాప్ షాట్, ట్యూస్డే ఆ ఫైల్ డిలీట్ చేశాను, కానీ ఫ్రైడే స్నాప్ షాట్ రీస్టోర్ చేస్తే ఆ ముందు ఫైల్ రాదు మీకు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది కాబట్టి. అందుకని లాస్ట్ 1 month స్నాప్ షాట్స్ పెట్టుకోవాలి. అందుకే మీకు ప్రతి స్నాప్ షాట్ కూడా సేమ్ సైజ్ ఆఫ్ ద డ్రైవ్, మీరు ఏ డ్రైవ్ అయితే బ్యాకప్ తీస్తారో స్నాప్ షాట్ తీస్తారో ఆ డ్రైవ్ ఉంటుంది, కానీ మొత్తం కన్జ్యూమ్ చేయదండి. మరి ఎందుకు ఆ సైజ్ ఇచ్చాడంటే, ఒకవేళ మీరు ఈ స్నాప్ షాట్ డిలీట్ చేసినప్పుడు ఇది ఏదైతే రెఫర్ చేస్తుందో 4 GB అది దీనికి కాపీ అవుతుంది అనమాట, అది అకామిడేట్ చేసుకోవాలిగా. అందుకని సేమ్ టైప్ ఆఫ్ ద డ్రైవ్ గుర్తుపెట్టుకోండి. స్నాప్ ఏ డిలీట్ చేసినప్పుడు స్నాప్ 1 కి స్నాప్ 2 కి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మాత్రమే ఇక్కడికి వస్తుంది. ఓకే, సో అది కాకుండా మీరు చేంజ్ అయిపోయిన డేటా రాదు. అదే మీకు డయాగ్రామ్ లో క్లియర్ గా చెప్తుంది. ఇది చాలా మంది కన్ఫ్యూజన్. చూడండి, ఏకి బికి ఏం తేడా ఉంది, 4 ఫైల్స్ డిలీట్ చేశాను నేను. ఎక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ 4 ఫైల్స్ డిలీట్ చేశాను, 4 ఫైల్స్ కొత్త ఫైల్స్, అంటే 4 ఫైల్స్ చేంజ్ అయినాయి. మీరు స్నాప్ షాట్ తీసుకున్నప్పుడు ఆ 4 ఫైల్స్ మాత్రమే స్నాప్ అయిపోయినాయి, ఆ చేంజ్ అయిన ఫైల్స్ లేవు, ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు ఈ స్నాప్ షాట్ డిలీట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఈ 10 GB ఇవ్వలేదు. 10 GB ఇస్తే ఏమవుతుంది, 4 + 4 10, 4 + 10 14 GB అవుతుంది, కానీ 10 GB ఏమిస్తుందంటే, ఏదైతే రెఫరెన్స్ ఉంది చూసారా ఆ 6 GB అది మాత్రమే దీనికి వస్తుంది. ఏవైతే మీరు ముందు డిలీట్ చేసారో ఫైల్స్ అవి కంప్లీట్ గా పోతాయి. సో డిలీషన్ ఆఫ్ స్నాప్ షాట్ ఈ విధంగా పనిచేస్తుంది. క్లియర్ అండి, అర్థమైందా? ఎవరైనా జుట్టు పీక్కుంటున్నారా? అంటే ఇప్పుడు కొత్త ఫైల్స్ ఆ 4 ఫైల్స్ ఉంటాయి, పాతవి ఆ 4 ఫైల్స్ పోతాయి. ఏ ఫైల్స్ అయితే చేంజ్ చేశారో స్నాప్ షాట్ ఏకి బికి మధ్య ఉన్నాయో ఆ ఫైల్స్ ధూమ్తాత. ఓకే సార్, సేఫ్ సైడ్ గా మనము కంప్లీట్ ఇట్లా ఇంక్రిమెంటల్ కాకుండా కంప్లీట్ ఒకసారి వీక్ ఒకసారి అట్లా కూడా తీసుకోవచ్చా సార్? లైక్ లేదండి, అలాంటి ఆప్షన్ లేదు. స్నాప్ షాట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ బ్యాకప్ సొల్యూషన్. మీరు ఏ నెట్వర్క్ ఏఎంసీ నెట్వర్క్ వెరిటాస్ నెట్ బ్యాకప్ అనుకోకూడదు. ఓకేనా, అలాంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ బాధ ఏంది మీకు, డైలీ పెట్టుకోండి, మీకేం ఇప్పుడు దాని ఏమంటారు, డైలీ నేను చెప్పిన క్లాస్ డైలీ ప్రాక్టీస్ చేసిన, అన్ని కలిపి సండే ప్రాక్టీస్ చేసిన పట్టే టైం ఒకటే, అవునా కదా? సో ఇది అంతే. సో కాబట్టి ఫుల్ స్నాప్ మీరు ఇంక్రిమెంటల్ తీసుకుంటూ 4 రోజులు పెట్టుకోండి, పోయేదేముంది. అనవసరంగా పని తప్పితే మీరు మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ తలకాయ నొప్పి. అది వదిలేసారు అనుకోండి, నెక్స్ట్ లైఫ్ సైకిల్ మేనేజర్ చెప్తాను. సో లైఫ్ సైకిల్ మేనేజర్ దాంట్లో షెడ్యూల్ చేసి పెట్టచ్చు అనమాట, మీకు బ్యాకప్ అవుతూ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్?
ఇది స్నాప్ షాట్స్ క్యాన్ వి మూవ్ ఇన్ టు గ్లేషియర్ అండి? S3 బకెట్ లో మూవ్ చేయొచ్చా? అంటే లో కాస్ట్ గురించి. ఓకే, అట్లాంటి ఆప్షన్ లేదండి. గ్లేషియర్ కి మీరు ఏమంటారంటే గ్లేషియర్ అనేది యూజర్ డేటా అని అనమాట ఇక్కడ యాక్చువల్ గా. ఎందుకు గ్లేషియర్ లో పెట్టుకోకూడదు అంటే మీరు యాక్చువల్ గా ఆ స్నాప్ షాట్ అనేది రిటెన్షన్ ఉంటుంది, ప్రతి స్నాప్ షాట్ మీరు డిలీట్ చేస్తారు యాక్చువల్ గా. సో ఇఫ్ యు ఆర్ కన్సర్న్ అబౌట్ ద డేటా, దాన్ని ఆ డేటాని డైరెక్ట్ గా S3 కి పెట్టుకోండి, అక్కడ నుంచి గ్లేషియర్ కి మూవ్ చేసుకోండి. స్నాప్ షాట్ తో మూవ్ చేసి మీకు లాస్ కదా, ఎందుకంటే అంత డేటా మీకు అవసరం లేకపోవచ్చు, ఏ డేటా అదే పెట్టుకోండి. కాబట్టి స్నాప్ షాట్స్ గ్లేషియర్ కి మూవ్ చేసే ఆప్షన్ నాకు లేదండి. నో, ఐ డిడ్ంట్ సీన్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఉందనుకుంటానండి, AWS బ్యాకప్ లో ఉంది, ఇక్కడ లేదు. AWS బ్యాకప్ లో మీకు వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, కోల్డ్ టైర్ అని ఒకటి వచ్చి చూపిస్తాను ఆగండి, అది ఇంకా టైం ఉంది మనకి దానికి రావడానికి. మీకు ఏంటంటే ఇక్కడ AWS బ్యాకప్ అని ఉంటుంది, అదేంటంటే ఆటోమేటెడ్ అండి, మనం చేయడానికి ఏం లేదనమాట, మనం మూవ్ చేయడానికి ఏం లేదనమాట. ఆటోమేటిక్ ఇక్కడ మీరు షెడ్యూల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్స్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ క్రియేట్ బ్యాకప్ ప్లాన్ అన్నప్పుడు మీకు కిందకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ రావాలండి ఒక దగ్గర కింద. సరే, ఈ రూల్ ఒకటి ఉంది, ఈ రూల్కి వెళ్తే కింద చూడండి ట్రాన్సిషన్ టు కోల్డ్ స్టోరేజ్ ఉందా, ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఆటోమేటిక్ కోల్డ్ స్టోరేజ్ అంటే గ్లేషియర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఓకే ఈ తతంగా, ఓకే మీకు ప్రూవ్ చేయాలి కదా నిజంగా పని చేస్తుందా లేదా అని. నేనేం చేస్తానంటే గుర్తుపెట్టుకోండి, నేనేం ఫైల్స్ ఏం డిలీట్ చేయలేదు, మీకు ట్రై చేయండి. నేను ఏంటంటే మొత్తం స్నాప్ షాట్ డిలీట్ చేస్తాను. సో ఈ స్నాప్ షాట్స్ అన్ని డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఇది రీస్టోర్ చేశాను అనుకోండి, నాకు ఫైల్స్ అన్ని ఉంటాయి. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ చేసి చూపించాను కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మనం రీస్టోర్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి వచ్చి ఏం చేస్తాను, క్రియేట్ వాల్యూమ్ అంటాను. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను, ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అంటాను. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, LSBLK అని టైప్ చేశాను అనుకోండి, LSBLK అన్నాను అనుకోండి, మీకు ఒకటే ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, వాల్యూమ్స్కి వచ్చి కొత్తగా వచ్చిన ఈ వాల్యూమ్ రైట్ క్లిక్ చేసి అటాచ్ అంటాను. మీరు పార్టిషన్ క్రియేట్ చేసిన పని లేదండి, ఆల్రెడీ పార్టిషన్ అట్లా ఉంది కాబట్టి. దయచేసి ఫార్మేట్ చేస్తాను, ఆ పనులు చేయొద్దు. అంటే ఏం చేయలేరు అనుకోండి, అది స్నాప్ షాటే కాబట్టి. బట్ రీడ్ ఓన్లీ కాబట్టి స్నాప్ షాట్. ఇక్కడికి వచ్చి రీస్టోర్డ్ వాల్యూమ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి LL రీస్టోర్డ్ వాల్యూమ్ అంటే మీకు డేటా అంతా ఉంటుంది, CP-RF అని ఇచ్చి. సో ఇక్కడికి వచ్చి రీస్టోర్ వాల్యూమ్ స్నాప్ షాట్ వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను, రూట్ కాపీ చేస్తాను, డన్. సో ఇదేం చేస్తారు, ఓవర్ రైట్ ఆల్రెడీ ఉన్నట్టుంది, ఆల్రెడీ ఫైల్స్ ఉన్నట్టు. నేను ఏం చేస్తాను, RM-RF ఇది తీసేసి ఇది ఇస్తాను. సో మీరు చూస్తే మొత్తం కూడా స్నాప్షాట్ డేటా వచ్చేసింది. అంతా అయిపోయినా యూమౌంట్ తీసేస్తాను, అంతే అయిపోయింది అనమాట. సో కాబట్టి అంటే మీకు డేటా అంతా వచ్చింది చూడండి యాక్చువల్గా. కాబట్టి ఎందుకంటే డిలీట్ అయిపోయిన ప్రతిసారి ఇది ఏం చేసింది, ఇక్కడ మీరు డిలీట్ చేసిన ప్రతిసారి స్నాప్ 1 డిలీట్ చేశారు, డేటా దీనికి వచ్చి దీనికి రెఫర్ అయిపోయింది అనమాట. అలాగే రెఫర్ అయిపోతూ వస్తుంది యాక్చువల్గా. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి తెలుసా, స్నాప్ ఏ క్రియేట్ చేయండి, దీనిలా క్రియేట్ చేయండి, ఒక 10 ఫైల్స్ పెట్టండి. ఓకే, ఫైల్ 1 to 10 ఇవ్వండి. ఓకే, స్నాప్ ఏ క్రియేట్ చేయండి. స్నాప్ ఏ క్రియేట్ అయిపోయినాక ఫైల్ 6, 7, 8, 9, 10 తీసేసి ఫైల్ 17, 18, 19, 20 ఇవ్వండి. ఓకే, మళ్ళీ స్నాప్ షాట్ క్రియేట్ చేయండి. ఓకే, మళ్ళీ 17, 18, 19, 20 తీసేసి మళ్ళీ 27, 28, 29, 30 ఇచ్చి మళ్ళీ స్నాప్ అట్లా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఫస్ట్ మీరు స్నాప్ షాట్ 1 తీసేసి ఆ పాత ఫైల్స్ 7, 8, 9, 10 రీస్టోర్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయాలండి. నేను మీకు చెప్పాను, మీరు ఓకే ఇట్లా చెప్పాడు కదా, నిజంగా వస్తుందా లేదా, ఫైల్స్ పోతున్నదా టెస్ట్ చేయాలా. టెస్టింగ్ చేస్తేనే మీకు బొచ్చెడు వస్తాయండి, బొచ్చెడు ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఓవర్కమ్ చేసుకోవడమే. సో మనం ఏదైనా ఒక ఐటమ్ నేర్చుకోవాలి అని అనుకున్నంటే 2 బెస్ట్ ప్రాక్టీసెస్ నాకు తెలిసి. ఒకటి ఏంటంటే ఫస్ట్ చదివి ప్రాక్టీస్ చేసేయడం, ఫస్ట్ది చేస్తే సగం తెలుస్తుంది. ఓకే, అది నేర్చుకుని ఇంకొకరికి చెప్పేయడం. నేను మీకు చెప్తున్నట్టు అనుకోండి, చెప్పారనుకోండి, మీరు దాని మీద 100 క్వశ్చన్లు అడుగుతారు. ఆ 100 క్వశ్చన్లు తెలిసినవి చెప్తాను, తెలియని నేను R&D చేయాలి, మళ్ళీ చేస్తే మళ్ళీ నాకు తెలుస్తుంది. సో కాబట్టి ప్రాక్టీస్ అండ్ టీచింగ్ ఈ 2 ఏంటంటే మీకు నేర్చుకోవడానికి అసలు తిరుగులేని ఆయుధాలు. ఓకే, సరే నెక్స్ట్ వెళ్తాను. అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది డిటాచ్ వాల్యూమ్ అనేస్తాను. నా
ఆబ్వియస్గా మీ దగ్గర ఒక 100 సర్వర్లు ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర 100 సర్వర్లు ఉన్నాయనుకోండి. 100 సర్వర్లు ఉన్నప్పుడు మనం 100 సర్వర్లకి రోజు రాత్రి 8 గంటలకి స్నాప్ షాట్ తీయాలనుకోండి. ప్రతి వాల్యూమ్ రాత్రి కరెక్ట్గా 8 గంటలకు పోయి రైట్ క్లిక్ చేసి స్నాప్ షాట్ తీస్తానంటే ఖచ్చితంగా చేయలేరు. ఎందుకు అంటే రైట్ క్లిక్ చేసి స్నాప్ షాట్ తీస్తే 100 సర్వర్లు ఒక్కొక్క దానికి 10 సెకండ్లు పెట్టినా కూడా మీకు చాలా టైం పడుతుంది కదా, 1000 సెకండ్లు పడుతుంది, ఆల్మోస్ట్ లైక్ 10 మినిట్స్ పడుతుంది. అన్ని అట్లా కాదు, మనకి ఆటోమేటిక్గా 8 o'clock అన్ని స్టార్ట్ అయిపోవాలి. అటువంటప్పుడు దాన్ని ఆటోమేట్ చేయాలా. ఇంతకుముందు చాలా ఇష్యూస్ ఉండేవండి, లాంబ్డా స్క్రిప్ట్స్ అని వాడాల్సి వచ్చేది. వీళ్ళు ఏంటంటే ఇది ఇచ్చారు, యాక్చువల్గా లైఫ్ సైకిల్ మేనేజర్ అని ఇచ్చారు. ఈ లైఫ్ సైకిల్ మేనేజర్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక పాలసీ సెట్ చేయొచ్చు అనమాట. ఎలాగా ఇక్కడ చూస్తే డైలీ బ్యాకప్స్ లాగా మీరు చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇది నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి యాప్ డైలీ స్నాప్స్ అంటారు, యాప్ సర్వర్కి. ఓకే, మీరు ఏదో ఇన్స్టెన్స్ తీయొచ్చండి. ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, బై ద వే దిస్ పాలసీ అప్లై టు, అంటే ఇన్స్టెన్స్ లో మీకు 4-5 వాల్యూమ్స్ అన్ని స్నాప్ షాట్ అయిపోతాయి. మీకు అలా చేయొచ్చు. లేదా వాల్యూమ్ సెలెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్స్ ఇవ్వచ్చు అనమాట. ఏ ట్యాగ్ తీయాలా, సో నేనేం చేస్తాను, ఎన్వైర్న్మెంట్ ప్రాడ్ ఉంది చూసారా, అది బ్యాకప్ తీయాలా అని చెప్తాను. తీసి మీరు కిందకు వచ్చారనుకోండి, షెడ్యూల్ ఉంటుంది అనమాట, ఎన్ని గంటలకు చేయాలి. సో ఇక్కడ కౌంట్ పెట్టుకోవచ్చు, రీటైన్ అని చెప్పి మీరు ఇన్ని రోజులని పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చి నాకు 60 days అని ఇచ్చారు అనుకోండి. 60 days అంటే ఏమవుతుంది, 60 రోజుల దాకా స్నాప్ షాట్ పోతూనే ఉంటుంది. సో లేదా మీకు కౌంట్ పెట్టుకోవచ్చు, రోజుకు కౌంట్ వేసాను అనుకోండి, నాకు 180 ఇచ్చాను అనుకోండి, 6 months పాటు మీకు స్నాప్ షాట్ ఉంటుంది అనమాట. ఇలా మీరు రిటెన్షన్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. సో కాబట్టి ఈ షెడ్యూల్ ఈ ఫ్రీక్వెన్సీ ఏంది, ఎవ్రీ 24 hours నాకు తీయాలా. మీరు లేదంటే 1 to 3 hours కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్రిటికల్ సర్వర్ ఉంది, మీరు అడిగారు చూసారా, ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చి ఫ్రీక్వెన్సీ సో ఎవ్రీ 1 hour ఇచ్చేసాను అనుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇది వచ్చి మనకి 9 o'clock అని ఇచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కౌంట్ 180 పెట్టారు అనుకోండి. అంటే ఏంటి, రోజుకి వచ్చి 24 స్నాప్ షాట్లు అవుతాయండి. ఓకే, ప్రతి గంటకి తీసినట్లు లెక్క అనమాట. సో ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో పెట్టారంటే మీకు ఎన్ని కావాలో అని పెట్టేశారంటే ఆటోమేటిక్గా, సో మోర్ నెంబర్ ఆఫ్ స్నాప్ షాట్ ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ మీకు ఏమవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ అమౌంట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా, మీరు డబుల్ పే చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. లైక్ దిస్ మీరు ఏం చేయొచ్చు, ఎనేబుల్ చేసి పెట్టేశారు అనుకోండి, ఎగ్జాక్ట్గా ఏ టైం పెడతారో, ఇది యూటీసీ టైం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే బేసిక్గా ఐ థింక్ ఇది జిఎంటీ టైం అనుకుంటాను, లైక్ యూకే టైం మోస్ట్ ప్రాబబ్లీ. సో మీరు ఏంటంటే మనది +5:30 కదా, దీన్ని +5:30 యాడ్ చేసామంటే, లేదంటే మనకి మార్నింగ్ 9 నుంచి కావాలనుకోండి, మార్నింగ్ 9 అంటే 5:30 వేసుకుంటే సమ్వేర్ లైక్ 3:30. సో యూటీసీ టైం 3:30కి పెట్టారు అనుకోండి, మనకి మార్నింగ్ వస్తుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి ఎవ్రీ 1 hour పెట్టామంటే ఎవ్రీ 1 hour మీకు స్నాప్ షాట్ తీస్తూ ఉంటుంది. సో మీరు చెప్పచ్చు, లాస్ట్ ఇన్ని స్నాప్ షాట్స్ ఉండాలి నాకు అని పెట్టుకుంటే అన్ని స్నాప్ షాట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు 180 ఇచ్చాను అనుకోండి, 180 స్నాప్ షాట్స్ వస్తాయి. 181 స్నాప్ షాట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్నాప్ షాట్ డిలీట్ అయిపోతుంది మీకు. అలాగా లాస్ట్ 180 మాత్రం పెట్టుకుంటుంది. ఈ విధంగా మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు అండి. లైఫ్ సైకిల్ మేనేజర్ లేని రోజుల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, లాంబ్డాలో స్క్రిప్ట్ రాసేవాళ్ళం, పైథాన్ స్క్రిప్ట్ రాసేవాళ్ళం. అది చెక్ చేసేది అనమాట. సేమ్ ఇలాగే పనిచేసేది అనమాట. దేనికి ఇట్లా ట్యాగ్ ఉంది, ఎన్ని రోజులు పెట్టాలని చేసేవాళ్ళం. ప్రస్తుతం అవసరం లేదు అది యాక్చువల్గా. మీకు ఈ విధంగా మనం లైఫ్ సైకిల్ మేనేజర్ వాడుకోవచ్చు. ఓకే, సో ఇదండి. సర్వర్ సెలెక్ట్ చేసి చేసుకోవాలి సార్, ఇది అవసరం లేదండి, అక్కడ ఇచ్చాం కదా, ఎన్వైర్న్మెంట్ ప్రాడ్ అని ఇచ్చాను కదా. ఎవరికైతే ఈఎన్వి ప్రాడ్ అనే ట్యాగ్ ఉంటుంది, నేను ఏం చెప్పాను, ట్యాగ్స్ చూడడానికి పెద్ద ఇంపార్టెంట్ లేకపోయినా కూడా పోను చాలా యూజ్ అవుతాయండి. సో ఇప్పుడు చూసారు, ఇది ఉందనుకోండి, ఎవరికైతే ఎన్వైర్న్మెంట్ ప్రాడ్ ఉంది అని అనుకుంటే వాటి అన్నింటినీ ఇమీడియట్ గా స్నాప్ షాట్ తీస్తుంది. సో మనం ఏం చేయాలి, డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఓకే, ప్రొడక్షన్ సిస్టమ్స్ అయితే కంపల్సరీగా ఎన్వైర్న్మెంట్ ప్రాడ్ ఉండాలి అనే ట్యాగ్ కంపల్సరీ పెట్టాలన్నమాట. అంటే ఆటోమేట్ చేస్తాం కదా, ఎవరు కూడా మాన్యువల్ గా క్రియేట్ చేయరండి మెషిన్స్. మనం టెరాఫామ్ వాడో లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ వాడు చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో కంపల్సరీగా ట్యాగ్ ఇన్వాల్వ్ చేసి ఉంటాం. ఏమని, మెషిన్ ప్రాడ్ అయితే కంపల్సరీ ఈ ట్యాగ్ ఇవ్వండి, ఒకవేళ టెస్టింగ్ అయితే టెస్ట్ ఇవ్వండి. సో మనం ప్రాడ్ ఇచ్చాం కాబట్టి ఏ మెషిన్స్ అయినా, డేటాబేస్ అయి ఉండొచ్చు, అప్లికేషన్ అయి ఉండొచ్చు, వెబ్ అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, ఏదైతే ఉందో ఆటోమేటిక్ మీకు స్నాప్ షాట్స్ క్రియేట్ చేస్తుంది. క్వశ్చన్స్ అండి. హర్ష, ఇక్కడ ప్రాడ్ అనే ట్యాగ్స్ చాలా ఉంటాయి. సపోజ్ డీబీకి ఉంటుంది, యాప్ సర్వర్కి ఉంటుంది. నాకు స్పెసిఫిక్ గా మల్టిపుల్ ట్యాగ్స్ ఇవ్వలేనా? మల్టిపుల్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు ఐ డోంట్ థింక్ సో అండి. దాని బదులు
మీరు సపరేట్ పాలసీ పెట్టుకోండి డేటాబేస్ కి. ఇప్పుడు యాప్ డైలీ స్నాప్స్ పెట్టాం కదా, ఇంకో కొత్త పాలసీ పెట్టి దానికి డేటాబేస్ ని పెట్టుకోండి, మీకు కావాల్సిన ట్యాక్స్ ఇచ్చుకోండి అక్కడ. అలా చేయొచ్చు కదా, అది ఈజీ కదా. ఓకే ఓకే ఓకే. ఆ పాలసీ ఎక్కడ ఉంది ఇక్కడ? మీకు ఇందాక క్రియేట్ చేశాం కదా ఇక్కడ, ఇప్పుడు మీ ముందే కదా క్రియేట్ చేశాను. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఇక్కడ మీకు ఏం పాలసీలో అది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా క్రియేట్స్ నా లైఫ్ సైకిల్ పాలసీ అని చెప్పి, మీకు ఏం కావాలో క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. యాక్చువల్లీ ఎన్ని పాలసీలు ఓకే అంటే ఓకే. డేటాబేస్ కానీ యాప్స్ కానీ. ఓకే ఓకే ఓకే. క్వశ్చన్స్ గైస్? సార్ అవైలబిలిటీ జోన్ లో స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? నాకేం తెలుసండి, దానికి మనకి స్టోరేజ్ వెనక తెలిసి ఉండాలి. నాకైతే లాస్ట్ టైం నేను పెద్దగా డిస్కషన్ చేయలేదు జెఫ్ బెజోస్తో. సో ఈసారి మాట్లాడినప్పుడు కనుక్కొని చెప్తాను మీకు. ఓకే. మామూలుగా VMware దాంట్లో అంటే ఒక డేటా సెంటర్ లో ఇంత స్పేస్ మాత్రమే అలొకేట్ చేయాలని ఉంటుంది కదా సార్? అట్లా డేటా సెంటర్ మీ చేతిలో ఉందండి, మీరు పోయి చూడొచ్చు ఏముంది అని చెప్పి లోపల. అమెజాన్ లో ఎట్లా చూస్తారు చెప్పండి? అసలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? మీకు ఎంత కావాలి చెప్పండి అంతే. మా దగ్గర ఎంత ఉందో మీకు ఎందుకు అంటారు? ఓకే ఓకే ఓకే. క్వశ్చన్స్ అండి? క్లౌడ్ ఫార్మేషన్ అనేది అది వన్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ అండి. టెరాఫార్మ్ మీకు అర్థం వచ్చిందిగా అండి? హర్ష ఇంకో డౌట్, ఇక్కడ ఆటోమేట్ చేసేకి డెవాప్స్ యూజ్ చేస్తారా లేకుంటే పైథాన్ ఇంకా ఏమన్నా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తారా? ఎక్కడండి, దేనికోసం అండి? ఇప్పుడు సపోజ్ ఇదే చెప్పారు కదా లైఫ్ సైకిల్ పాలసీ, ఇంత రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేశారండి. మీరు దీని ఫంక్షనాలిటీ పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేశారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏదైనా చేయొచ్చు. మీరు జావా ఓన్లీ వాడుకోవచ్చు. పైథాన్? ఇప్పుడు లాంబ్డా అనేది మీకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. .NET ఉంది, గో ఉంది, దీంట్లో రాసుకోవచ్చు. ఓకే. స్నాప్ షాట్ అవైలబిలిటీ జోన్ చేంజ్ అంటే ఈజీ టు ఏలో ఉంది, స్నాప్ షాట్ వేరే జోన్ లో పెట్టుకోవచ్చు. నిన్న చూసాం కదా, చేయలేము యాక్చువల్ గా మనం. బట్ మీరు స్నాప్ షాట్ చేయడానికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక నిమిషం హోల్డ్, మీరు ఏంటంటే ఆప్షన్ నేను ఎప్పుడు చూడలేదండి. రీజియన్ చేంజ్ చేయొచ్చు కానీ అవైలబిలిటీ జోన్స్ కష్టం అన్న ఉద్దేశం. రీజియన్ అయితే మీకు డైరెక్ట్ గా స్నాప్ షాట్ వచ్చి రైట్ క్లిక్ చేసి కాపీ చేయొచ్చు. ఇది ఉందనుకోండి, రైట్ క్లిక్ చేసి కాపీ చేయొచ్చు యాక్చువల్ గా. సో ఒకవేళ మీరు వేరే దాంట్లో కావాలి అనుకున్నప్పుడు మీరు క్రియేట్ వాల్యూమ్ అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం. యాక్చువల్ గా ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకే, ఆటోమేటిక్ అక్కడ క్రియేట్ అవుతుంది వాల్యూమ్. రేదర్ దాన్ అప్పుడు స్నాప్ షాట్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా మీకు, ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ అయిపోతుంది. కాదు నాకు స్నాప్ షాటే కావాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేయండి, అక్కడ దాన్ని స్నాప్ షాట్ గా కన్వర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మీకు సాటర్డే సండే 2 రోజులు వచ్చిందండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో మనం ఏం చేస్తామంటే మీకు ఒక ఆర్టికల్ ఇస్తాను, కుదిరితే అది చదవండి. యాక్చువల్గా అదేంటంటే L4 వర్సెస్ L7 లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ క్రియేట్ సేమ్ వస్తుందా సార్? అంటే సేమ్ అంటే ఏముంటుంది అంటే అండి, మీరు పైరసీ చేసినట్టే, అక్కడ ఏముంది ఇక్కడ అదే వస్తుంది. అంటే ఇప్పుడు స్నాప్ షాట్ తీసుకున్న దానిపైన రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ వాల్యూమ్ అని కొడితే సేమ్ అదే వస్తుంది అంతే కదా సార్? ఆబ్వియస్ అదే కదండి. మీరు మహేష్ బాబు సినిమా పైరేట్ చేస్తే మహేష్ బాబు సినిమా వస్తుంది, చిరంజీవి సినిమా ఎందుకు వస్తుంది చెప్పండి? సార్ స్నాప్ షాట్ కి బ్యాకప్ కి డిఫరెన్స్ ఏంటి సార్? బ్యాకప్ కూడా చేస్తాం కదా, సేమ్ ఉంటుందా అది? స్నాప్ షాట్ బ్యాకప్ స్నాప్ షాట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బ్యాకప్ అంతే. బ్యాకప్ లో చాలా రకాలు ఉంటాయి మీకు, ఫైల్ లెవెల్ బ్యాకప్, ఇమేజ్ లెవెల్ బ్యాకప్, ఇట్లా. స్నాప్ షాట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బ్యాకప్ అంతే. మనం ఇందాక ఫైల్ సిస్టమ్ బ్యాకప్ చూసాం కదా సార్, ఇప్పుడు ఓఎస్ స్నాప్ షాట్ కి ఇప్పుడు మనం నార్మల్ గా ఫైల్ సిస్టమ్ బ్యాకప్ ఎక్కడ చూసామండి? ఇందాక ఫైల్ సిస్టమ్ ఒకటి అట్లా రాదు. ఫైల్ సిస్టమ్ బ్యాకప్ అంటే అర్థం ఏంటంటే మీకు ఏజెంట్ ఉండాలి. యాక్చువల్ గా మీకు బ్యాకప్ లో సర్వర్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తే అది ఫైల్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఇమేజ్ లెవెల్ ఆర్ స్నాప్ షాట్ బ్యాకప్స్ అంటాం అంతే. మీకు ఏజెంట్ బ్యాకప్స్ డిఫరెంట్ ఉంటాయి. yes. ఓకే, ఇక్కడ స్నాప్ షాట్ బ్యాకప్ తీస్తారా సార్? ఎక్కడ
బ్యాకప్ లో సార్. అది వచ్చేదాకా వెయిట్ చేయండి AWS బ్యాకప్ లో. ఓకే, అప్పుడు తెలుస్తుంది. సో మీకు చాట్ లో ఒక ఆర్టికల్ పెట్టానండి, అది చూడండి. అదేంటంటే దాంట్లో మీరు ఎక్కడి నుంచి మొత్తం చదవాల్సిన పని లేదు. ఇక్కడికి వస్తే మీకు మీరు చదవాల్సింది ఏంటంటే L4 లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత కిందకు వస్తే L7 లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి. ఈ రెండింటి గురించి ఈ ఆర్టికల్ మీకు కుదిరితే మొత్తం ఆర్టికల్ చదవండి, లేదు మేము చాలా బద్ధకం అనుకుంటే అది కొంచెం చూడండి. వాట్ ఈస్ ఇది ఫస్ట్ చదవండి, వాట్ ఈస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ప్రాక్సింగ్, ఆ తర్వాత L4 లోడ్ బ్యాలెన్సర్ అంటూ ఉంటుంది, ఆ తర్వాత L7 లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే, ఇది చదవండి. బేసిక్ గా ఒక ఐడియా వస్తుంది. మనం ఎందుకంటే మండే నుంచి మాట్లాడతాము. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అగైన్ నేను అందరికి రిమైండ్ చేస్తున్నానండి. సో మీకు ఏంటంటే 5th నైట్ ఆర్ 6th లోపల మీరు మిగతా ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మీకు మీటింగ్ కి యాజ్ వెల్ యాజ్ దీనికి వీడియోస్ యాక్సెస్ ఉండదు 8th నుంచి. సో కొంచెం టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సేమ్ డీటెయిల్స్ కదా సార్, ఓల్డ్ డీటెయిల్స్ కదా? ఇది అకౌంట్ అడుగుతున్నారా? అవునండి. యా సేమ్ నో చేంజ్. థాంక్స్. ఈ మండే నుంచి మీటింగ్ అది చేంజ్ అవుతుందా? నేను పంపిస్తాను. ఈ 2 రోజులు ఎక్స్పైర్ అయిపోతుంది. నేను మండే నుంచి పంపిస్తాను. నేను సండే ఈవినింగ్ పంపిస్తాను, చాట్ లో పెడతాను, చూసుకోండి. సార్ మాకు ఒక మెయిల్ వచ్చింది సార్, నాకు ఆమె కుబర్నెటిక్స్ ఇంకా అదేదో పైథాన్ క్లాసెస్ అని చెప్పి, ఆ పైథాన్ లో దీని రిలేటెడ్ చెప్తారా సార్? AWS రిలేటెడ్ నార్మల్ పైథాన్ చెప్తారా సార్? అందులో నార్మల్ మీరు సిలబస్ చూసారా? ఫస్ట్ మీరు సిలబస్ చూసారా అని అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమన్నా ఉందేమో చూడండి. దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో ఏమైనా AWS రిలేటెడ్ ఏమైనా ఉందో చూడండి. సో అప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పటికి ఇంకా డౌట్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఆ సిలబస్ అంతా స్టార్టింగ్ క్లాస్ లో చెప్పారు కదా సార్, పైథాన్ అంటే నార్మల్ గా ఇవి చెప్తారు, కానీ దీంట్లో స్క్రిప్టింగ్ లాగా రిలేట్ చేసి చెప్పడము చెప్పరు ఎవరు అని చెప్పి అట్లా అన్నారు కదా. సో దీంట్లో అట్లా అని అడిగి చూడలేదు, నేను చూసి నేను అన్నాకు కూడా తిరిగి అడగడం ఏంటిది టెస్టింగ్? ఓపెన్ చేయండి, మీరు ఆ వీడియోకి వెళ్ళి కింద ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. మీరు పర్లేదు, నేను ఒక మంచి అతను సార్ పైలట్ బ్యాచ్ కాబట్టి ఫ్రీగా చెప్పండి అని చెప్పాను. 60 గంటలు ఫ్రీగా చెప్పడం ఎవడని చెప్తాడంటయ్యా, మీరు అడగడం బాగుంది అన్నట్టు చెప్పాను. ఎనీవే దట్స్ ఫైన్, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సో కింద వచ్చి మీకు ఆ వీడియో కింద వచ్చి మీకు దీని పేరేంటి సిలబస్ ఉంటుంది, ప్లస్ మీటింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని చూడండి తెలుస్తుంది. నేను AWS బోటు 3 ఓరియంటెడ్ గా చెప్దాం ప్లాన్ చేస్తున్నాను. సరే, కుబర్నెటిక్స్ కావాలంటే కంపల్సరీ డెవాప్స్ ఉండాల్సిందేనా సార్? అది నా రికమెండేషన్ అండి. ఎందుకంటే డెవాప్స్ లో నేను డాకర్ స్వామ్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంటైనర్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయని. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఓకేనా, కానీ అది తెలిస్తే మంచిది అని చెప్తాను యాక్చువల్ గా. సో అది డెసిషన్ అనేది మీ ఇష్టం. ఓకే, సో చెప్పడం వరకే నా బాధ్యత. సో ఇప్పుడు ఏముంది మీకు, నేను అక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు క్యూబర్నెటిస్ వెళ్ళింది అనుకోండి, డైరెక్ట్ గా కంటైనర్ ఇది ఇట్లా పనిచేస్తుంది, బేసిక్స్ ఇస్తాను, తర్వాత డైరెక్ట్ క్యూబర్నెటిస్ లోపలికి వెళ్ళిపోతాను. ఓకే, సో అదే ఎవరైతే డెవాప్స్ చేసి ఉంచుతారో, చేసి అక్కడికి వచ్చి ఉంటారో, వాళ్ళు ఆల్రెడీ డాకర్ స్వామ్ మీద నేను చెప్పుంటాను కాబట్టి వాళ్ళు జస్ట్ రిలేట్ చేసుకుంటారు. యాక్చువల్గా రిలేట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే మీరు క్యూబర్నెటిస్ నేర్చుకున్నా కూడా మీకు టెరాఫామ్, యాన్సిబుల్, పప్పెట్, గిట్ ఇవన్నీ తెలిసి ఉండాలి యాక్చువల్గా. అగైన్ మళ్ళీ వెనక్కి రావాలా. సో అది ఎందుకని నేను చెప్తున్నా, అది కంప్లీట్ గా మీ చాయిస్ అండి. సార్ US టైమింగ్ లో చెప్తారా సార్ అది ఎప్పుడు వస్తుంది ఆ కోర్స్ మళ్ళీ క్యూబర్నెటిస్ అండ్ పైథాన్? ఇది ప్రాబ్లం ఏంటంటే ఇంకొక స్లాట్ లేదండి. ఇంకో స్లాట్ ఉంటే అందరికి ఫీజిబుల్ గా పెట్టేవాడిని, యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్స్ లో పెట్టేవాడిని. ఓకే, సో ఇంకో స్లాట్ లేకపోవడం వల్ల పెట్టలేదు. సో అది కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి ఇంగ్లీష్ అజూర్ అనేది సాయంత్రం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఆ స్లాట్ ఫిల్ అయిపోయింది. ఇంకో స్లాట్ సాయంత్రం లేదు. సాయంత్రం అయితే యూకేకి మీకు అందరికి బాగా సెట్ అవుద్ది, కానీ లేకపోవడం వల్ల అది పెట్టాను. సో ఇది అయిపోతేనే చెప్పగలనండి. ఓకే, నేను టైమింగ్ కూడా ఏం పెట్టాను, 2-3 months అని స్పెసిఫిక్ టైం పెట్టలేదు అనమాట. అంటే ఇన్ని రోజులు అని పెట్టలేదు, 2 to 3 months అని చెప్పాను, ఆర్ మ్యాక్స్ 2.5 months అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే సో చాలా ఇన్పుట్స్ వస్తాయి బేసిక్గా ఫస్ట్ బ్యాచ్ లో ఎప్పుడు కూడా. అంటే మామూలుగా ఏమవుతుందంటే నేను తీసుకునే ఫస్ట్ బ్యాచెస్ అన్ని కూడా చాలా ఎక్స్టెండ్ చేసి చెప్తాను, ఎందుకంటే చాలా కాంపోనెంట్స్ చెప్పేస్తాను అనమాట యాక్చువల్గా. సో తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఏ కాంపోనెంట్ అవసరం, ఏది తీసేయాలా, ఏది అవసరం అని తెలుస్తుంది అనమాట. సో అందుకని తర్వాత నేను 2 months అనుకున్నాను, అదంతా మనం స్ట్రీమ్ లైన్ చేసినాక తర్వాత మీకు చెప్తాను యాక్చువల్గా. ఎలా ఇంగ్లీష్ బ్యాచ్, తెలుగు బ్యాచ్ ఉండకపోవచ్చు, ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తే మాత్రం అది దానికి మేబీ US టైం అండ్ UK మొత్తం సెట్ అయ్యేటట్టు చూస్తాను. థ్యాంక్ యూ సార్.
క్వశ్చన్స్ అండి. మీరు డెవాప్స్ సార్ డెవాప్స్ చెప్తే దీని కంటిన్యూషన్ చెప్తే బాగుంటుంది సార్, మేము కూడా జాయిన్ అవుతాం. మధ్యలో పెట్టేసారు డెవాప్స్. అర్థం కాలేదు ఏమన్నారు? ఏది మీకు 16th స్టార్ట్ అవుతుంది అదే డెవాప్స్ క్లాసెస్ మీరు తెలుగుది మధ్యలో AWS అయిన తర్వాత చెప్తే జాయిన్ అయిపోతుంది. అది మీకోసం కాదండి, అది ఆల్రెడీ AWS కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం. అర్థమైందా? అది మీకోసం కాదు, మీకు కుదిరితే మీరు జాయిన్ అవ్వచ్చు. అదే సార్, ఇప్పుడు మా కోసం కాదు సార్, నేను అనేది మా కోసం కాదు సార్, నేను అనేది నెక్స్ట్ బ్యాచ్ లో డెవాప్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూటీ ఉంటది అని, మధ్యలోకి వెళ్ళి జాయిన్ అయ్యి 16 నుంచి జాయిన్ అయితే ఏం అర్థం కాదు కదా సార్. ఎవరు ఉన్నారండి? అవ్వద్దు, మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేసారండి? అదే సార్ నేను అనేది అయిపోయినాక చేయండి సార్. నేను సార్ మీకు అర్థమైతే సార్ ఓకే సార్. నేను ఏమన్నానంటే ఆ కోర్స్ అయిన తర్వాత కూడా స్టార్ట్ చేస్తారా? కొంచెం టైం పడుతుంది, ఒక 15-20 డేస్ ఉంటుంది యాక్చువల్ గా. ఎందుకంటే అది కావాలనే పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ప్లీజ్, అది ఎందుకు పెట్టడం జరిగిందంటే అక్కడ మీకు నేను వెంటనే డెవాప్స్ చేస్తే మీరు వెంటనే జాయిన్ అయిపోతారు, ప్రాక్టీస్ చేయరు. అందుకని ఆ టైం పెట్టాను, 2-3 వీక్స్ టైం పెట్టాను కావాలి నా మధ్యలో. ఎందుకు? సో ఈ లోపల మొత్తం A to Z గా రిఫ్రెష్ చేసుకుంటారు మొత్తం AWS, మళ్ళీ ఫ్రెష్ గా డెవాప్స్ స్టార్ట్ అయితే అర్థం అవుతాయి అని చెప్పి. ఓకే, సో అందువల్ల పెట్టడం జరిగింది, దట్ ఈస్ వాంటెడ్లీ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ July 16 స్టార్ట్ అయింది అనుకోండి, సో ఈ మీకేమవుతుంది తర్వాత బ్యాచ్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో మరి చూడండి, ఇది పర్ఫెక్ట్, ఇది నేర్చుకోండి, తర్వాత వెళ్ళొచ్చు. చలో గైస్, ఇక్కడ ఆపుదాము. సో మనం మండే కలుద్దాము. కొత్త మీటింగ్ ఐడి సండే ఈవినింగ్ పంపిస్తాను. లుక్ ఇన్ టు దట్ వన్. ఓకే, చలో, సీ యూ, బై ఫోక్స్.